Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Yarava Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ యారవ. సో మనం 6th క్లాస్ టు 10th క్లాస్ ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ని తెలుగులో చెప్పుకున్నాము. ఆల్రెడీ అన్ని లెసన్స్ నేను పోస్ట్ చేస్తున్నాను నా ఛానల్లో. అండ్ ఇప్పుడు మనం గ్రామర్, టెక్స్టువల్ గ్రామర్ని చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా 7th క్లాస్లో 3 యూనిట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఈరోజు మనం 4th యూనిట్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో 4th యూనిట్లోని టెక్స్టువల్ గ్రామర్ చూడబోయే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, నా ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియోని మీరు మీకు కావాల్సిన 6th క్లాస్ నుంచి 10th వరకు ప్రతి ఒక్క వీడియో అనేది అవైలబుల్లో ఉంది. అండ్ గ్రామర్ కూడా అవైలబుల్లో ఉంది. సో మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాటిని షేర్ చేయండి. అండ్ మీకు ఆ వీడియోస్ నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో ఆల్రెడీ నేను అన్ని లెసన్స్ని పోస్ట్ చేస్తున్నాను. మీకు సపరేట్ క్లాస్ వైజ్గా కావాలనుకుంటే నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు హోమ్ వీడియో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అని అంటే క్లాస్ వైజ్గా సపరేట్గా మీకు ఫోల్డర్స్ అనేవి ఉంటాయి. సో 6th క్లాస్ అనేది నేను ఓల్డ్ సిలబస్ ప్లస్ న్యూ సిలబస్ రెండు పోస్ట్ చేస్తున్నాను. సో రెండు కూడా మీరు కావాలంటే చూడొచ్చు. సో డిఎస్సికి, టెట్కి అండ్ టీడీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ దిస్ 4th యూనిట్, తెనాలి పెయింట్స్ ఏ హార్స్. సో ఈ లెసన్స్ నేను ఆల్రెడీ తెలుగులో చెప్పున్నాను. మీకు ఈ లెసన్ కూడా కావాలనుకుంటే నేను కింద, నా ఛానల్ కింద ఉంది కదా, అక్కడ డిస్క్రిప్షన్ అనే ఉంటుంది. సో ఆ డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ కనుక టచ్ చేశారనంటే మీకు డైరెక్ట్గా 7th క్లాస్ లెసన్స్ ఓపెన్ అవుతాయి. అలా కాకుండా మీరు నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళినా కూడా మీకు అక్కడ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఒకసారి ఈ లెసన్ చూసిన తర్వాత ఈ టెక్స్టువల్ గ్రామర్ మీరు చూసారంటే చాలా మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో లెట్ us స్టార్ట్ దిస్ ఫస్ట్ గ్లోసరీ. సో తెనాలి పెయింట్స్ ఏ హార్స్. తెనాలి రామకృష్ణుడు ఆ రాజుగారిని తన యొక్క తెలివితేటలతో ఏ విధంగా ఆకట్టుకున్నాడు అనేదే మనం ఈ లెసన్లో చూసాము. సో గ్లోసరీలో ఏముందంటే విట్, ఫస్ట్ వన్ విట్. విట్ మీన్స్ తెలివితేటలు అనమాట. ద ఎబిలిటీ టు సే క్లెవర్ అండ్ అమ్యూజింగ్ థింగ్స్. సో చాలా తెలివిగా మాట్లాడడము, తెలివిని ప్రదర్శించడము, దాన్ని విట్ అంటాం. నెక్స్ట్ జెస్టర్. జెస్టర్ అంటే నవ్వించేవాడు అనమాట. ఓకే, జోక్స్ వేసి నవ్విస్తూ ఉండేవాడు. నెక్స్ట్ గెస్చర్స్. గెస్చర్స్ మీన్స్ సిగ్నల్స్ విత్ హ్యాండ్, అంటే చేతులతో ఇలా సైగ చేయడం అనమాట. సో ఇలా ఏదో ఒకటి సైగ చేయడం. సో నెక్స్ట్ స్టాలియన్ మీన్స్ అన్ అడల్ట్ మేల్ హార్స్. బాగా బలిసినటువంటి మగ గుర్రం, దానిని స్టాలియన్ అంటాం అనమాట. నెక్స్ట్ అది గ్లోసరీ. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ తెనాలి రామన్ లుక్ డిస్ప్లేస్డ్. ఎందుకు తెనాలి రామన్ అంత సంతోషం వ్యక్తపరచలేదు అనంటే బికాస్ హీ డిడ్ నాట్ లైక్ దట్ పెయింటింగ్ అండ్ హీ డిడ్ నాట్ సాటిస్ఫై విత్ దట్ పెయింటింగ్. సో దట్స్ వై హీ లుక్ డిస్ప్లేస్డ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ ద కింగ్ రివార్డ్ ద ఆర్టిస్ట్. సో ఏమిచ్చాడు? ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అనేవి ఇచ్చాడు. వాట్ వుడ్ యూ హ్యావ్ డన్ ఇఫ్ యూ హ్యాడ్ బీన్ ఇన్ ద కింగ్స్ ప్లేస్. మీరు కనుక ఆ రాజుగారి ప్లేస్లో ఉంటే మీరేం చేసుంటారు? సో మీరేం చేస్తారో మీ ఓన్గా మీరు రాయవలసి ఉంటుంది అది. సో నెక్స్ట్, వై డిడ్ ద కింగ్ కాల్ తెనాలి రామన్ యాజ్ అన్ ఇగ్నోరెంట్ ఫూల్. ఎందుకు తెనాలి రామన్ని కింగ్ ఇగ్నోరెంట్ ఫూల్ అని పిలిచాడు అని అంటే బికాజ్ తెనాలి రామన్ ఆస్క్డ్ ద కింగ్ దట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద human beings or a persons in that paint and also the face of the cow. So that's what the king called him as a ignorant fool. ఓకే, సో ఇంకొక పక్క ఆ పిక్చర్లో ఆ మనుషులు ఇలా నిలబడుకో ఉంటే వాళ్ళ యొక్క అదర్ సైడ్ ఎక్కడ కనిపించడం లేదు కదా కింగ్. సో ఎలా మీరు దీన్ని అద్భుతమైన పెయింట్ అంటారు అని అంటే నువ్వు ఒక ఇగ్నోరెంట్ ఫూల్వి, నువ్వు దానిని ఇమాజిన్ చేసుకోవాలి, ఆర్ట్లో అంతా కనిపించదు అనని చెప్తాడనమాట కింగ్. దెన్ వాట్ డూ యూ థింక్ ఈజ్ ద రీజన్ ఫర్ ద courteous sniggering. సో వాట్ డూ యూ థింక్ ఈజ్ ద రీజన్ ఫర్ ద courteous sniggering. అండ్ ఇన్ న్యూ టెక్స్ట్ బుక్స్ మనకు గిగ్లింగ్ అని ఇచ్చున్నారు. సో వాళ్ళు ఎందుకు నవ్వుకున్నారు
అంటే బికాస్ దే ఆర్ థింకింగ్ దట్ తెనాలి డస్ నాట్ నో హౌ టు పెయింట్. Okay, so they all members are thinking that definitely he is going to lose that bet. That's what they all members are giggling or sniggering. Next, what was the bet between the king and Tenali Raman? So Tenali Raman ki king ki madhya bet enti? Tenali challenged that I can paint. So manaku first page lone untundi, you can observe that in second page. So I bet I can paint better than that. సో అని తెనాలి రామన్ రాజు గారితో నేను దీనికన్నా బాగా పెయింట్ చేస్తానన్నాడు. దెన్ రాజా బెట్ దట్ ఐ బెట్ ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ దట్ యూ కాంట్. సో రాజుగారు నువ్వు గెలవలేవు అని ఒక బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ని బెట్గా పెట్టారు. అంతేకాదు, సో ఇఫ్ యూ విన్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్ అండ్ ద టైటిల్ కింగ్ ఆఫ్ ఆర్టిస్ట్. ఆర్టిస్టుల్లోనే నువ్వు గొప్పవాడివి, రాజువి అన్నట్టుగా నేను ఆ బిరుదు కూడా నీకు ఇస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేశాడు రాజుగారు. సో అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బెట్. నెక్స్ట్ 6th one, ఇఫ్ యూ ఆర్ తెనాలి రామన్ వుడ్ యూ యాక్సెప్ట్ ద బెట్? సో నేనైతే యాక్సెప్ట్ చేస్తాను, మరి మీరు వన్స్ యూ హ్యావ్ టు థింక్. సో హౌ డిడ్ తెనాలి రామన్ విన్ ద బెట్? సో తెనాలి రామన్ ఎలా ఆ బెట్ గెలిచాడు అంటే బై యూజింగ్ హిజ్ నాలెడ్జ్, స్పాంటనిటీ స్కిల్స్, హిజ్ విట్. సో దానివల్ల అతను ఆ ఛాలెంజ్లో గెలిచాడు అనమాట. నెక్స్ట్, కుడ్ యూ ప్రిడిక్ట్ దట్ తెనాలి రామన్ వుడ్ విన్ ద బ్యాగ్ ఆఫ్ గోల్డ్? సో మీరు ముందుగానే గ్రహించగలుగుతారా తెనాలి రామన్ ఆ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్ని గెలవగలుగుతాడు అని ముందుగా ఊహించారా? ఎస్, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్, అబ్సల్యూట్లీ ఐ predict that because Tenali is a great, clever and he is a wit person. So I heard a number of stories about Tenali Raman. So if he accept any challenge, definitely he will win in that challenge. Next, if you were Tenali Raman, what would you do? నువ్వే గనక తెనాలి రామన్ అయితే నువ్వేం చేస్తుంటావు? So you should need to write your own answer. So if I were Tenali Raman, definitely I am going to accept that challenge and definitely I will prove myself in front of all the courtiers and also in front of the king. Next, can you suggest a different ending to the play? Discuss it in your group. సో ఇది తెనాలి రామన్ గెలిచాడు, ఒక పెయింట్ ఈ విధంగా డ్రా చేసుకొని వచ్చి అది ఇచ్చినటువంటి ఎండింగ్ అనమాట. సో ఇంకేదైనా కొత్తగా ఎండింగ్ మీరు ఇవ్వగలుగుతారా? సో మీ ఓన్ థాట్స్ ఏమన్నా ఉంటే మీరు ఒక స్టోరీని క్రియేట్ చేయవచ్చు అనమాట. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మ్యాక్సిమం తెనాలి రామన్ అగైన్ కేమ్ టు ద court and he presented his painting, but everyone laughed at that and again he asked some more days time. Again he went back and again he came along with one excellent painting and he learnt how to paint also and then he painted an excellent art. So finally he got success in that challenge. So ఆ విధంగా నేను ఏదో ఒక స్టోరీ రాస్తాను, మీరు కూడా ఇంకా మీ వే ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒక డిఫరెంట్ ఎండింగ్ అనేది ఈ స్టోరీకి ఇవ్వచ్చు. సో అలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయాయి. నెక్స్ట్ వొకాబులరీకి వెళ్ళామంటే ఫస్ట్ విల్ సీ దట్ మీనింగ్స్. కవర్డ్ అంటే అలా కవర్ చేసేసి ఉండవడం అన్నమాట, మొత్తం కప్పి ఉంచడం అలాగా. నెక్స్ట్ ఇమాజినేషన్ మీన్స్ ఊహించుకోవడం. జెస్టర్ మీన్స్ ద పర్సన్ హూ ఈస్ మేక్ అదర్ పర్సన్స్ లాఫ్ విత్ హిస్ జోక్స్ అండ్ స్టోరీస్. ఓకే, ఇతరులను నవ్విస్తూ ఉండేవాడు. నెక్స్ట్ ప్లేస్డ్ మీన్స్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. పెనాల్టీ మీన్స్ అపరాధ రుసుము. సో మనము ఏదన్నా తప్పు చేసినప్పుడు కడతాం కదా, ఓడిపోయినప్పుడు అలాంటప్పుడు, సో దానిని పెనాల్టీ అంటాం. సో ఫస్ట్ లైన్, బీర్బల్ వాజ్ ఏ డాష్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్. సో బీర్బల్ అక్బర్ ఏ విధంగా అయితే శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడు స్టోరీస్ ఉన్నాయో అదేవిధంగా మనకు బీర్బల్ అండ్ అక్బర్ స్టోరీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ బీర్బల్ ఎవరు అని అడుగుతున్నారు. సో బీర్బల్ వాజ్ ఏ జస్టర్. అతను కూడా అక్బర్ కోర్టులో ఒక జస్టర్ అనమాట. అతను కూడా అదేవిధంగా ఫన్ క్రియేట్ చేసి అందరినీ నవ్విస్తూ ఉండేవాడు, చాలా తెలివైన వ్యక్తి. ద టీచర్ వాజ్ డాష్ విత్ ద నైస్ వర్క్ డన్ బై హిజ్ పీపుల్స్. సో టీచర్ ప్లేజ్డ్. సో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందనమాట, ఈ పీపుల్స్ అందరూ ఆమె యొక్క స్టూడెంట్స్ చేసినటువంటి ఆ వర్క్ వలన. నెక్స్ట్, శారద
paid a dash for not paying the fees on time. ఫీజ్ అనేది సరైన టైం కరెక్ట్ టైంకి పే చేయకపోతే మీరు ఏం పే చేయాల్సి వస్తుంది? పెనాల్టీ. సో ఇక్కడ పెనాల్టీ ఆన్సర్. ఓకే, సో శారద పెనాల్టీ అనేది పే చేసింది. నెక్స్ట్, వెన్ ఐ విజిటెడ్ కాశ్మీర్ ద మౌంటైన్స్ వర్ డాష్ విత్ స్నో. సో నేను కాశ్మీర్కి వెళ్ళినప్పుడు మౌంటైన్స్ అన్నీ కూడా మంచు చేత కప్పబడి ఉన్నాయి. సో కప్పబడడం అంటే ఇక్కడ కవర్డ్. ఆన్సర్ ఈస్ కవర్డ్. నెక్స్ట్, యూ షుడ్ యూజ్ యువర్ డాష్ వెన్ యూ లుక్ అట్ ఎ పెయింటింగ్. సో యూ షుడ్ యూజ్ యువర్ మనకు ఈ లెసన్లోనే వస్తుందన్నమాట. మీరు పెయింటింగ్ని చూసేటప్పుడు నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి, అవతల పార్ట్స్ అన్నీ కూడా డ్రా చేయలేమని మనకు శ్రీకృష్ణదేవరాయలు చెప్తారనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఇమాజినేషన్, యూ షుడ్ యూజ్ యువర్ ఇమాజినేషన్ వెన్ యూ లుక్ ఎట్ ఎ పెయింటింగ్. సో ఈ విధంగా వొకాబులరీ ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూస్తే ఫ్రేజల్ వెర్బ్స్ అండి. సో వాట్ ఈస్ మీన్ బై ఫ్రేజల్ వెర్బ్? Let us see here. A phrasal verb is a phrase which consists of a verb and a preposition or an adverb or both. So phrasal verb అంటే అదొక ఫ్రేజ్, దాంట్లో వెర్బ్తో పాటుగా మనకు ఇంకా ఏముంటాయంటే ప్రిపోజిషన్ ఉంటుంది. కన్సిస్ట్ ఆఫ్ ఏ వెర్బ్ అలాంగ్ విత్ ఎ ప్రిపోజిషన్ ఆర్ వెర్బ్ అలాంగ్ విత్ అడ్వర్బ్ ఆర్ వెర్బ్ అలాంగ్ విత్ ప్రిపోజిషన్ అండ్ వెర్బ్ రెండు కలిసి కూడా రావచ్చు అనమాట. సో దానిని మనం ఫ్రేజల్ వెర్బ్ అంటాం. ద మీనింగ్ ఆఫ్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్స్ సపరేట్ పార్ట్స్. సో ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ అంటే మనకు వెర్బ్తో పాటు ప్రిపోజిషను వచ్చిందనుకోండి. సో ఇప్పుడు మీరు ఈ వెర్బ్ మీనింగ్ తీసుకుంటే ఒక మీనింగ్ వస్తుంది, ప్రిపోజిషన్ మీనింగ్ తీసుకుంటే ఒక మీనింగ్ వస్తుంది. సో వీటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. బట్ ఈ రెండు కలిసి వచ్చినప్పుడు ఆ ఫ్రేజల్ వెర్బ్ యొక్క మీనింగ్ అనేది వాటి ఇండివిజువల్ మీనింగ్స్కి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి మీరు వాటిని విడివిడిగా మీనింగ్ చదువుకొని వాటిని కంబైన్ చేసి చెప్తే అది రాంగ్ అవుతుంది. ఓకే, సో వాటికంటూ సపరేట్ మీనింగ్ ఉంటుంది. యూ హ్యావ్ రియల్లీ కాట్ హిమ్ అవుట్ సర్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అండ్ పర్హాప్స్ హిస్ పెయింటింగ్ ఈజ్ సో గుడ్ దట్ హీ కెనాట్ బేర్ టు పార్ట్ విత్ ఇట్. సో ఇక్కడ ఈ లెసన్లో ఉన్నటువంటి రెండు సెంటెన్స్ ఇచ్చారు. సో వాటి మీనింగ్స్ చూస్తాం. ద వర్డ్స్ ఇన్ బోల్డ్ ఆర్ ఫ్రేజల్ వెర్బ్స్, ఫ్రేజల్ వర్డ్స్. సో ఇక్కడ మనం ఆ బోల్డ్ అంటే థిక్గా ఇచ్చినారు కదా, కాట్ అవుట్ అండ్ పార్ట్ విత్ అని, వాటిని ఫ్రేజల్ వర్డ్స్ అంటాం అనమాట. The phrase cut out means show that somebody does not know much. So cut out అంటే ఏంటంటే అతనికి ఎక్కువ తెలియదు అని మనం తెలుసుకోవడం అనమాట. ఓకే, మన ముందు బిల్డప్ కొడుతుంటారు కానీ వాళ్ళకి అంత తెలియదు అని మనం ముందుగా గ్రహించడం. సో ఇక్కడ ఏమని ఇచ్చారు? యూ హ్యావ్ రియల్లీ కాట్ హిమ్ అవుట్ సార్. అతనికి ఏమీ తెలియదని నిజంగా మీరు కనుక్కున్నారు సార్, గ్రహించారు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ద ఫ్రేజ్ పార్ట్ విత్ మీన్స్ టు గివ్ సంథింగ్ టు సంబడి ఎల్స్, ఎస్పెషల్లీ సంథింగ్ దట్ యూ వుడ్ ప్రిఫర్ టు కీప్. సో పార్ట్ విత్ అంటే ఏంటంటే వేరే వాళ్ళకి ఏదన్నా ఇవ్వడం అనమాట. ఓకే, సంథింగ్ టు గివ్ సంథింగ్ టు సంబడి ఎల్స్, ఎవరికన్నా ఏదన్నా కానీ ఇవ్వడం. సో ఇక్కడ ఈ లెసన్ ఏంటంటే పర్హాప్స్ హిస్ పెయింటింగ్ ఈజ్ సో గుడ్, బహుశా, పర్హాప్స్ మీన్స్ బహుశా అతని పెయింటింగ్ చాలా బాగా వచ్చిందేమో. ఎంత బాగంటే దట్ హీ కెనాట్ బేర్ టు పార్ట్ విత్ ఇట్, అది మన దగ్గరికి తీసుకొని రావడానికి కూడా అతను ధైర్యం చేయలేకపోతున్నాడేమో, అంత బాగా వచ్చిందేమో అని ఎక్కిరిస్తూ అతన్ని మాట్లాడుతున్నారు అనమాట. కామెంట్ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆ సభలో. సో మీరు ఒకసారి ఆ లెసన్ చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అక్కడ. సో ఈ విధంగా మనకు ఫ్రేజల్ వర్డ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. So now what is our work here is consult a dictionary and list other phrasal verbs beginning with catch and part. Write some sentences of your own for each phrasal verbs. So ఇప్పుడు మనకి ఇచ్చిన వర్క్ ఏంటంటే మనకు ఏదైనా డిక్షనరీ లేదా మీకు ఇప్పుడు డిక్షనరీ ఏంటంటే గూగులే కదా. సో గూగుల్లో కానీ సెర్చ్ చేసి లిస్ట్ అదర్ ఫ్రేజల్ వర్బ్స్ బిగినింగ్ విత్ క్యాచ్. సో క్యాచ్ లేదా పార్ట్ వీటితో స్టార్ట్ అయ్యేటటువంటి ఆ ఫ్రేజల్ వెబ్స్ మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పారు. అండ్ వాటితో మీ యొక్క ఓన్ సెంటెన్స్ని క్రియేట్ చేయమన్నారు అనమాట. సో నేను ఇక్కడ మీకు కొన్ని చెప్తాను, మీరు రాసుకోవచ్చు. క్యాచప్, సో క్యాచ్తో స్టార్ట్ అయ్యేది క్యాచప్. సో క్యాచప్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాచప్? ద యాక్ట్ ఆఫ్ ట్రయింగ్ టు రీచ్ ద సేమ్ లెవెల్.
ద యాక్ట్ ఆఫ్ ట్రయింగ్ టు రీచ్ ద సేమ్ లెవెల్, ఒకరి లెవెల్కి మనం కూడా రీచ్ అయ్యేదానికి ప్రయత్నించడం అనమాట. ఓకే, సో ఒక లెవెల్ కంటే వాళ్ళ యొక్క పొజిషన్ కావచ్చు, లేదంటే ఎవరన్నా నడుస్తూ ఉంటే వాళ్ళని మనం చేరుకోవాలనుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు క్యాచప్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ట్రైడ్ ఎ లాట్ టు క్యాచప్ మై ఫాదర్ హూ ఈజ్ వాకింగ్ ఫార్ అవే ఫ్రమ్ మీ. ఓకే, సో నా నుంచి దూరంగా వెళ్తున్నటువంటి మా ఫాదర్ని అందుకోవడం కోసం నేను చాలా ఫాస్ట్గా నడిచాను. దట్ ఈస్ ఓన్ సెంటెన్స్. నెక్స్ట్, క్యాచ్ ఎట్. క్యాచ్ ఎట్, ఏటీ ఎట్, దాని మీనింగ్ ఏంటంటే టు టేక్ హోల్డ్ సంథింగ్ సడన్లీ. సడన్గా ఒకటి తీసుకోవడం అన్నట్టు, పట్టుకోవడం. సో మనం క్యాచ్ ఎట్ మనకు తెలిసిందే కదా. సో హీ ట్రైడ్ టు క్యాచ్ ఎట్ ద బాల్ ఇన్ ద క్రికెట్ మ్యాచ్. సో అలా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఈస్ క్యాచ్ ఆన్. క్యాచ్ ఆన్ మీన్స్ బికమ్ పాపులర్. సో మై ఫ్రెండ్ క్యాచ్ ఆన్ ఇన్ హిజ్ సింగింగ్ కాంపిటీషన్ ఆర్ సింగింగ్ ఏరియా. సో అతను సింగింగ్లో చాలా పాపులర్ అయిపోయాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్యాచ్ ఆన్ టు. క్యాచ్ ఆన్ టు మీన్స్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం అనమాట. సో ఎవ్రీ వన్ క్యాచ్ ఆన్ మై లెసన్స్. క్యాచ్ ఆన్ టు మై లెసన్స్ మీన్స్ నా లెసన్స్ అర్థం చేసుకోండి. ఓకే, హోప్ దట్ ఎవ్రీ వన్ క్యాచ్ ఆన్ టు మై లెసన్స్ మీన్స్ ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను. సో యూ కెన్ రైట్ సచ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ క్యాచ్ అవుట్ మీన్స్ surprise somebody and put them in a difficult position. Catch out means surprise somebody and put them in a difficult position. Okay, so he catch out all the people with his innocent decisions. అతని యొక్క ఇన్నోసెంట్ డెసిషన్స్తో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ వాళ్ళని ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నాడు అతని యొక్క ఆలోచనలతో అని రాసుకోవచ్చు. నెక్స్ట్, పార్ట్ విత్. సో పార్ట్ విత్ అంటే మనకు ఇక్కడ ఇచ్చున్నారు కదా, సో అదే రాయవలసి ఉంటుంది. పెద్దగా ఎక్కువగా కూడా ఏం లేవు అనమాట పార్ట్ విత్. సో ఈ విధంగా మీరు ఏమన్నా వస్తే మీరు కూడా సెర్చ్ చేసి రాసుకోవచ్చు పార్ట్ స్టార్టింగ్ విత్ పార్ట్. సో నెక్స్ట్, సెకండ్ రోమన్, read the following passages, circle the phrasal verbs and guess their meanings. You may choose the meanings from the list given in the box. Write the phrasal verbs and their meanings in your notebook. Write one sentence of your own for each phrasal verb. సో ఇక్కడ మనకు ఒక 2 పారాగ్రాఫ్స్ ఇచ్చున్నారు. సో ఈ 2 పారాగ్రాఫ్స్ని చదివినట్లయితే మనకు వాటిలో కొన్ని ఫ్రేజల్ వెబ్స్ అనేవి ఇచ్చున్నారు. సో ఈ ఫ్రేజల్ వెబ్స్కి ఆల్రెడీ మీనింగ్స్ ఇక్కడ ఇచ్చున్నారు. సో ఏదైతే దానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో వాటిని మనం చూస్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మీనింగ్స్ తెలుసుకున్న తర్వాత మన ఓన్గా మనం కొన్ని సెంటెన్స్ అనేవి రాయవలసి ఉంటుంది. సో ఇది ఇక్కడ వర్క్ అనమాట. సో లెట్ us స్టార్ట్ దిస్. Ramanarau's house was robbed off. సో ఇక్కడ రమణారావుస్ హౌస్ అనేది రాబ్డ్ ఆఫ్, దొంగలించబడింది. వెంకటేశ్వరరావు, ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హూ వాజ్ లుకింగ్ ఇన్ టు ద కేస్, రిలీజ్డ్ ద పిక్చర్ ఆఫ్ ద సస్పెక్ట్ అండ్ ఆస్క్డ్ ద పీపుల్ టు లుక్ అవుట్ ఫర్ హిమ్. In a press release, he said that he had some clues and that the robber could not get out of the case. సో ఈ పారాగ్రాఫ్లో మనకు ఏవేవి ఫ్రేజల్ వెబ్స్ వచ్చాయంటే, ఫస్ట్ వన్ లుకింగ్ ఇంటూ. లుకింగ్ ఇంటూ అనేది ఒక ఫ్రేజల్ వెర్బ్ అనమాట. సో లుకింగ్ ఇంటూ, వాట్ ఈస్ మీన్ బై లుకింగ్ ఇంటూ? మీన్స్ ఇన్వెస్టిగేటింగ్. లుకింగ్ ఇంటూ మీన్స్ ఇన్వెస్టిగేటింగ్. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన మీనింగ్ని కూడా మనం రాసాం. లుకింగ్ ఇంటూ మీన్స్ ఇన్వెస్టిగేటింగ్. నెక్స్ట్, సెకండ్ వన్ ఈస్ లుక్అవుట్. లుక్అవుట్, సెకండ్ వన్ ఈస్ లుక్అవుట్. లుక్అవుట్ మీన్స్ నోటీస్ సమ్వన్. లుక్అవుట్ మీన్స్ నోటీస్ సమ్వన్. సో ఇతరులని గుర్తించడం అన్నమాట, నోటీస్ సమ్వన్. నెక్స్ట్, థర్డ్ వన్ ఈస్ గెట్ అవుట్. గెట్ అవుట్. ఓకే, సో ఇక్కడ గెట్ అవుట్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది? అవాయిడ్ ఆర్ ఎస్కేప్. గెట్ అవుట్ మీన్స్ అవాయిడ్ ఆర్ ఎస్కేప్, తప్పించుకోవడం అన్నమాట గెట్ అవుట్ మీన్స్. ఓకే, ఇవే కాదు చాలా మీనింగ్స్ ఉంటాయండి. గెట్ అవుట్ అంటే
ఇది అవాయిడ్ అండ్ ఎస్కేప్ ఒకటే కాదు, ఇంకా చాలా మీనింగ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ యూస్ చేసిన సిచ్యువేషన్ వచ్చి అవాయిడ్ ఆర్ ఎస్కేప్. So that is in first paragraph. Next, in second paragraph, Banu joined a new company. In the beginning she had problems with her manager. సో ఒక న్యూ కంపెనీలో జారింది, స్టార్టింగ్లో ఆమెకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ నౌ షీ ఈస్ గెట్టింగ్ ఆన్ విత్ హర్ న్యూ బాస్ వెరీ వెల్. సో గెట్టింగ్ ఆన్ ఈజ్ ద phrasal verb. So what is mean by getting on? Means managing. ఓకే, సో ఇప్పుడు కొత్త బాస్ వచ్చాడు, అతనితో ఈమె చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ ఉందన్నమాట. ఓకే, సో గెట్టింగ్ ఆన్ మీన్స్ మేనేజింగ్ ఆన్. సో నెక్స్ట్, initially she had problems with her paying guest accommodation too, but the superb food her host served made up for the uncomfortable room. So made up. సో ఫస్ట్లో ఆమె చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, పేయింగ్ గెస్ట్ అకామిడేషన్, సో శాలరీలో కావచ్చు, ఈ గెస్ట్ అకామిడేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. బట్ ఫైనల్లీ ఇప్పుడు ఆమె మేడప్ అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ కంపన్సేటెడ్ ఫర్. మేడప్ మీన్స్ కంపన్సేటెడ్ ఫర్ అంటే పరిహారంగా చెల్లించడం. సో దేనికి ఇక్కడ ఆమెకి అన్కంఫర్టబుల్ రూమ్ ఉంది, కానీ దానికి పరిహారంగా అక్కడ ఆమెకి ఫుడ్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. ఓకే, చాలా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మేడప్ మీన్స్ కంపన్సేటెడ్ ఫర్, దీనికి పరిహారంగా వాళ్ళు మంచి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ లుకింగ్ ఆఫ్టర్ the host children. So looking after is the one more phrasal verb here. So looking after means taking care of. సో ఈమె యొక్క పిల్లల్ని చూసుకోవడం అనేది ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లంగా మారిందనమాట. నెక్స్ట్, దే ఆర్ ఇక్కడ ఎవరి పిల్లలు? హోస్ట్ చిల్డ్రన్ అంటే ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో వాళ్ళ పిల్లలు అన్నమాట. ఓకే, సో దే ఆర్ లిటిల్ డెవిల్స్, వాళ్ళు పిల్ల రాక్షసులు అంటాం కదా, అలాంటి వాళ్ళు అనమాట. గాడ్ ఓన్లీ నోస్ హౌ షీ వుడ్ గెట్ త్రూ దిస్. సో దేవుడికే తెలియాలి ఆమె ఏ విధంగా దాని నుంచి గెట్ త్రూ అంటే ఒక ఫ్రేజల్ వెర్బ్. సో ఇది సక్సీడ్, దేవుడికే తెలియాలి ఆమె ఏ విధంగా దాని నుంచి బయటపడుతుంది అనేది. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఫ్రేజల్ వెబ్స్ దాని మీనింగ్స్ చూసాము. ఇప్పుడు ఈ మీనింగ్స్ని యూస్ చేసి, ఆ ఫ్రేజల్ వెబ్స్ని యూస్ చేసి మనం ఓన్ సెంటెన్స్ అనేది రాయవలసి ఉంటుంది. సో నేను 1 by 1 చెప్తాను, నోట్ చేసుకోండి. లుకింగ్ ఇంటూ మీన్స్ ఇన్వెస్టిగేటింగ్, ఆల్రెడీ చెప్పాం. దానికి ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు? వీ నీడ్ టు లుక్ ఇంటూ ద రీజన్స్ బిహైండ్ వై half the class failed the exam. ఓకే, సో ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఎందుకు ఈ క్లాస్ మొత్తం ఫెయిల్ అయ్యింది, హాఫ్ ఆఫ్ ద క్లాస్ ఎందుకు ఫెయిల్ అయ్యింది, ఇది మొత్తం మనం క్షుణ్ణంగా పరిశీలించాలి అనేసి చెప్పొచ్చు. వీ నీడ్ టు లుక్ ఇన్ టు ద రీజన్స్ బిహైండ్ వై హాఫ్ ద క్లాస్ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. ఓకే, సో నెక్స్ట్ వన్, లుక్అవుట్ మీన్స్, సో మీకు మీనింగ్ ఇందాకే చెప్పాను. లుక్అవుట్ మీన్స్ notice someone. Lookout means notice someone. సో దానికి మనం ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు అంటే, the police have warned shopkeepers to look out for forged notes. సో దొంగ నోట్లు ఏవైనా వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, చాలా గమనిస్తూ ఉండండి అని చెప్పి పోలీస్ వాళ్ళు షాప్ కీపర్స్ని హెచ్చరించారనమాట. ఫోర్జ్డ్ నోట్స్. సో ద పోలీస్ హ్యావ్ వార్నడ్ షాప్ కీపర్స్ టు లుక్ అవుట్ ఫర్ ఫోర్జ్డ్ నోట్స్, FORGED, ఫోర్జ్డ్ నోట్స్. సో నెక్స్ట్ థర్డ్ వన్, గెట్ అవుట్ మీన్స్ అవాయిడ్ ఆర్ ఎస్కేప్. దానికి ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు? ద టైగర్ గాట్ అవుట్ ఆఫ్ ఇట్స్ కేజ్. ద టైగర్ గాట్ అవుట్ ఆఫ్ ఇట్స్ కేజ్. పులి తన యొక్క బోన్ నుంచి ఎస్కేప్ అయింది, తప్పించుకునింది. నెక్స్ట్, గెట్టింగ్ ఆన్. సో గెట్టింగ్ ఆన్ మీన్స్ మేనేజింగ్. ఓకే, సో ఆమె ఇప్పుడు ఏ విధంగా మేనేజ్ చేసుకుంటుందో చెప్పారు అక్కడ. సో ఇక్కడ గెట్టింగ్ ఆన్ అంటే మేనేజింగ్ కాబట్టి మనం ఏం రాయొచ్చు?
despite his new jobs low pay he was still getting on. Despite means అయినప్పటికీ. సో despite his new jobs, job, job apostrophe s, jobs low pay, అతని జాబ్ నుంచి వచ్చేటటువంటి తక్కువ శాలరీ వస్తున్నప్పటికీ కూడా despite his new jobs low pay he was still getting on, అతను ఇంకా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట దాంతోనే. సో అడ్జస్ట్ అవుతూ మేనేజ్ చేసుకుంటున్నాడు అని మీనింగ్. సో డిస్పైట్ హిస్ న్యూ జాబ్స్ లో పే హీ వాస్ స్టిల్ గెట్టింగ్ ఆన్ అలా రాసుకోవచ్చు. నెక్స్ట్ మేడప్. నెక్స్ట్ వన్ ఈస్ మేడప్. మేడప్ మీన్స్ కంపన్సేటెడ్ ఫర్, పరిహారంగా. సో దానికి ఏం రాయొచ్చు అంటే ఆల్ ఆఫ్ దీస్ మేడప్ హాలిడేస్. ఇప్పుడు మనకు ఎలాగో చాలా డేస్ హాలిడేస్ వచ్చాయి కరోనా వల్ల పిల్లలకి. సో దాన్ని ఏ విధంగా కంపన్సేట్ చేయొచ్చు, పరిహారంగా ఎలా మార్చుకోవచ్చు అనేది ఓన్ సెంటెన్స్ రాయొచ్చు. ఆల్ ఆఫ్ దీస్ మేడప్ హాలిడేస్ ఆఫర్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఫ్రీ క్రాఫ్ట్ ఐడియాస్ ఫర్ కిడ్స్. ఆల్ ఆఫ్ దీస్ మేడప్ హాలిడేస్ ఆఫర్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ ఫ్రీ క్రాఫ్ట్ ఐడియాస్ ఫర్ కిడ్స్. CRAFTS క్రాఫ్ట్స్. సో క్రాఫ్ట్ అనే కాకుండా ఇంకా ఏదో ఒక విధంగా కూడా మీ యొక్క ఐడియాస్ని మీరు యూజ్ చేసుకొని ఈ హాలిడేస్ని సరిగ్గా ఉపయోగించుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మేడప్ కంప్లీటెడ్. నెక్స్ట్ లుకింగ్ ఆఫ్టర్ మీన్స్ టేకింగ్ కేర్ ఆఫ్. సో మై మదర్ లుక్స్ ఆఫ్టర్ మీ వెరీ వెల్. మా అమ్మగారు నన్ను చాలా బాగా చూసుకుంటారు, నా పట్ల చాలా కేరింగ్ తీసుకుంటారు. నెక్స్ట్ గెట్ త్రూ. సో గెట్ త్రూ అంటే ఏంటి, సక్సీడ్. సో మై బ్రదర్ గెట్ త్రూ ఫ్రమ్ హిస్ ప్రాబ్లమ్స్ అని రాసి ఆపేయచ్చు, సరిపోతుంది అక్కడ. మై బ్రదర్ గెట్ త్రూ ఫ్రమ్ హిస్ ప్రాబ్లమ్స్, దట్స్ ఇట్. సో ఈ విధంగా మనం ఫ్రేజల్ వెబ్స్ అనేవి చూసాం. సో ఫ్రేజల్ వెబ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ వెర్బ్, ప్రిపోజిషన్ అండ్ అడ్వర్బ్. సో వెర్బ్ పక్కనే మనకు ప్రిపోజిషన్ ఉంటుంది, లేదంటే అడ్వర్బ్ ఉంటుంది, లేదంటే రెండు కలిసి వస్తాయి. వాటిని కాంబినేషన్ అలాగే కంబైన్గా తీసుకొని మీనింగ్ అనేది తెలుసుకోవాలన్నమాట. విడివిడిగా మీనింగ్స్ తీసుకుంటే ఆ విడివిడి మీనింగ్స్ అనేవి, ఇండివిజువల్ మీనింగ్స్ అనేవి కంబైన్డ్ మీనింగ్కి డిఫరెంట్గా ఉంటాయి. సో ఎప్పుడు అలా తీసుకోకూడదు. నెక్స్ట్ ఇడియమ్స్ ఇచ్చున్నారు. సో ఫ్రేజల్ వెబ్స్ లాగే ఇడియమ్స్ కూడా అనమాట. సో మనకు జాతీయాలు అంటాం తెలుగులో. సో ఈ విధంగా ఇడియమ్స్ కొన్ని ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ప్లే. ఇట్స్ ఓన్లీ ఫెయిర్ దట్ ఇఫ్ హీ డజంట్ మేక్ గుడ్ హిస్ బోస్ట్. సో బోస్ట్ మీన్స్ టాక్ విత్ ఎ ప్రైడ్, చాలా గర్వంతో మాట్లాడడం అనమాట. సో ఇక్కడ మేక్ గుడ్ హిస్ బోస్ట్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో మేక్ గుడ్ అనేది ఇడియం, ఇక్కడ దాని మీనింగ్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో లెట్ us see. The underlined phrase is an idiom. అండర్లైన్ చేసినటువంటి ఆ ఫ్రేజే ఇడియం అనమాట. వాట్ ఈజ్ అన్ ఇడియం? An idiom is a phrase similar to the phrasal verbs you have just learnt. మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, అదే విధంగా ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. It is difficult to guess the meaning of an idiom by looking at the individual words. సేమ్ దానిలాగే చెప్తున్నారు. ఇండివిజువల్ వర్డ్స్తో మీనింగ్స్ కన్సిడర్ చేసుకొని దాని మీనింగ్ తెలియాలంటే అది చాలా డిఫికల్ట్, అలా కాదు. హియర్ మేక్ గుడ్ మీన్స్ టు క్యారీ అవుట్ ఏ ప్రామిస్. సో మేక్ గుడ్ అంటే మీనింగ్ ఏంటంటే టు క్యారీ అవుట్ ఏ ప్రామిస్, తన మాటని నిలబెట్టుకోవడం అనమాట. సో ఇట్స్ ఓన్లీ ఫెయిర్ దట్ ఇఫ్ హీ డస్ నాట్ మేక్ గుడ్ హిస్ బోస్ట్, తన గర్వంతో పలికినటువంటి ఆ ప్రామిస్ని అతను నిలబెట్టుకోలేడు ఖచ్చితంగా. సో అతను నిలబెట్టుకోలేకపోతే ఇట్స్ నాట్ ఫెయిర్, అది అంత మంచి పద్ధతి కాదు అని కోర్టియస్ రాజుతో అంటూ ఉంటారు అనమాట. చూడొచ్చు మీరు లెసన్లో. Some other idioms that begin with make or. సో మేక్ గుడ్ అన్నాం కదా, అదేవిధంగా మేక్తో స్టార్ట్ అయ్యేటటువంటి ఇంకా చాలా ఇడియమ్స్ ఉన్నాయి మనకు. సో అవన్నీ కూడా ఇక్కడ చూస్తాం మనం ఇప్పుడు. సో ఏమేమి ఉన్నాయంటే మేక్ మెర్రీ, మేక్ డ్యూ, మేక్ ఇట్, మేక్ ద మోస్ట్ ఆఫ్ సంథింగ్, మేక్ సంథింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్
లైక్. సో ఇవన్నీ కూడా ఇడియమ్స్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మన వర్క్ ఏంటంటే లుక్ అప్ దీస్ ఇడియమ్స్ ఇన్ ఏ డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ వాట్ దే మీన్. సో ఇక్కడ మనకు కొన్ని ఇడియమ్స్ ఇచ్చారు కదా, వాటిని డిక్షనరీ సెర్చ్ చేసి వాటి యొక్క మీనింగ్ ఏంటనేది రాయమని చెప్పాడు. ఓకే, సో ఫైండ్ అవుట్ వాట్ దే మీన్. సో వాటి యొక్క మీనింగ్స్ అనేవి రాయాలి. సో లెట్ us see the meanings one by one. I will tell you. ఫస్ట్ వన్ మేక్ మెర్రీ అన్నాడు. సో మేక్ మెర్రీ అంటే ఏంటంటే ఎంజాయ్ వన్ సెల్ఫ్ విత్ అదర్స్ బై డాన్సింగ్ అండ్ డ్రింకింగ్. సో మేక్ మెర్రీ అంటే ఎంజాయ్ వన్ సెల్ఫ్ విత్ అదర్స్ బై డాన్సింగ్ అండ్ డ్రింకింగ్. సో డ్యాన్స్ చేస్తూ తాగుతూ బాగా ఎంజాయ్ చేయడం అనమాట, దానిని మేక్ మెర్రీ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మేక్ డూ. మేక్ డూ మీన్స్ టు మేనేజ్ విత్ వాట్ ఎవర్ అవైలబుల్. మనకు ఉన్నటువంటి దానితో అడ్జస్ట్ అయిపోవడం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ జస్ట్ హ్యావ్ టు మేక్ డూ విత్ ఏ బల్కీ ట్యాబ్లెట్. సో నీ దగ్గర ఉన్నటువంటి ఆ ట్యాబ్లెట్తో నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పడం. సో ఫస్ట్ దానికి ఒక ఓన్ సెంటెన్స్ చెప్పమంటే నైబర్స్ అప్రోచ్డ్ దేర్ బౌండరీస్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్స్ అండ్ మేడ్ మెర్రీ టుగెదర్. సో వాళ్ళు నైబర్స్ అందరూ కూడా వచ్చేసి వాళ్ళ సైడ్స్ బౌండరీస్ అన్ని క్రాస్ అయిపోయి వచ్చి వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ మేక్ ఇట్. మేక్ ఇట్ అంటే టు సక్సీడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ యాక్టివిటీ. సో టు సక్సీడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ యాక్టివిటీ, ఒక దాంట్లో సక్సెస్ అయి చూపించడం అనమాట మేక్ ఇట్. ఓకే, సాధించి చూపించడం. సో ఫర్ ఎగ్జాంపుల్ షీ మేడ్ ఇట్ ఇన్ ఫిలిమ్స్ వెన్ షీ వాజ్ స్టిల్ ఏ టీనేజర్. సో తను టీనేజర్గా ఉన్నప్పటికీ కూడా ఆ వయసులోనే తను ఫిలిమ్స్లో తనేంటో తను ప్రూవ్ చేసుకుని సాధించింది అనమాట. నెక్స్ట్ మేక్ ద మోస్ట్ ఆఫ్ సంథింగ్. నెక్స్ట్ వన్ ఈస్ మేక్ ద మోస్ట్ ఆఫ్ సంథింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? టు యూజ్ ఆర్ ఎంజాయ్ సంథింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. టు యూజ్ ఆర్ ఎంజాయ్ సంథింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నీకు వీలైనంత ఇదిగా దానిని వాడుకోవడము దేన్నైనా కూడా, లేదంటే ఎంజాయ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఓన్లీ ఇన్ ప్యారిస్ ఫర్ ఏ డే. మనం ఈరోజు ఒక్కటే ప్యారిస్లో ఉండబోతున్నాం. సో లెట్స్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. సో లెట్స్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. ఇట్ అంటే ఆడ సంథింగ్ అని ఇచ్చారు మనకు. సంథింగ్ అంటే ఏదో ఒకటి అనమాట, ఇక్కడ ఇట్. సో ఈ రోజుని మీరు బాగా ఎంజాయ్ చేయండి, ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేయండి అని చెప్పాము ఆ ఎగ్జాంపుల్లో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మేక్ సంథింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మేక్ సంథింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? టు బికమ్ సక్సెస్ఫుల్. మేక్ సంథింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీన్స్ టు బికమ్ సక్సెస్ఫుల్. అంటే he decided to go back to college and make something of himself. అతను మళ్ళీ కాలేజీకి వెళ్ళి తననేంటో తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. సో అలా ఎగ్జాంపుల్ ఒకటి రాసుకోవచ్చు. నెక్స్ట్ మేక్ లైక్. మేక్ లైక్ అంటే టు ప్రిటెండ్ టు బీ సంథింగ్ యు ఆర్ నాట్. యాక్ట్ చేయడం అనమాట. మేక్ లైక్ అంటే వాళ్ళలాగా నటించడం, దానిలాగా. షీ మేక్స్ లైక్ షీ ఈజ్ ద బాస్ రౌండ్ హియర్. ఆమె ఇక్కడ బాస్ లాగా నటిస్తూ ఉంటుంది, ప్రవర్తిస్తూ ఉంటుంది. సో అని సో దీస్ ఆర్ ద ఇడియమ్స్. ఓకే, సో వాటి యొక్క మీనింగ్స్, ఓన్ సెంటెన్సెస్ కూడా చెప్పాను. మీరు వీడియోని పాస్ చేసుకుంటూ మీకు కావాలంటే నోట్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కొన్ని ఇచ్చినారు, వాటితో మీరు ఓన్గా సెంటెన్స్ క్రియేట్ చేయమన్నాడు. హియర్ ఆర్ సమ్ మోర్ ఇడియమ్స్, గెస్ దేర్ మీనింగ్స్ అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. సో అక్కడ ఇంకా కొన్ని ఇచ్చాడు, వాటి యొక్క ఓన్ సెంటెన్స్ అండ్ మీనింగ్స్ని రాయమని చెప్పారనమాట. సో ఏమిచ్చాడు చూద్దాం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఏంటి? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే మీనింగ్ రేర్లీ, అంటే ఎప్పుడో ఒకసారి అనమాట. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు రేర్లీ ఎప్పుడోసారి అక్కర్ అవుతుంది అని చెప్పడం కోసం మనం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేది యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ మన ఓన్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే హీ కమ్ టు హిజ్ నేటివ్ విలేజ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అతను తన యొక్క నేటివ్ విలేజ్కి ఎప్పుడు వస్తాడంటే
వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఎప్పుడో ఒకసారి, రేర్లీ వస్తూ ఉంటాడనమాట. ఓకే, సో తన యొక్క విలేజ్కి తను ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు. నెక్స్ట్ సెకండ్ వన్, bury the hatchet. Bury the hatchet. What is the meaning of that? Bury the hatchet means, bury the hatchet means stop quarreling and get reconciled. Stop quarreling and get reconciled అంటే గొడవ పడడం ఆపేసి కలిసి కట్టుగా ఉండడం అన్నమాట. ఓకే, స్టాప్ క్వారలింగ్ అండ్ గెట్ reconciled. For example, I and my classmate agreed to bury the hatchet. నేను మా ఫ్రెండ్స్ I and my classmates agreed to bury the hatchet. సో ఈ bury the hatchet అంటే ఏంటంటే గొడవలు ఆపేసి కలిసి ఉండాలనుకున్నాము. అలాంటప్పుడు మనం దాన్ని యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. చాలా వరకు యూస్ చేస్తూ ఉంటాం ఇది. టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే టు గెట్ లైవ్లీహుడ్. సో టు గెట్ లైవ్లీహుడ్ మీన్స్ వాళ్ళ జీవనాధారం అన్నమాట, అంటే జీవనానికి కావాల్సింది సంపాదించుకోవడం అనమాట. సో దానికి ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు? దే వర్క్ హార్డ్ టు మేక్ ద బోత్ ఎండ్స్ మీట్. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఎందుకు? వాళ్ళకి జీవనాధారం అంటే వాళ్ళ జీవనాన్ని కొనసాగించడం కోసం, దాని సంపాదన కోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో ఆ టైంలో టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అనేది యూస్ చేయాలన్నమాట. సో నెక్స్ట్, టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే ఏంటి? వర్క్ ఆర్ స్టడీ వెరీ లేట్ ఇన్ టు ద నైట్. సగం రాత్రి వరకు కూడా చదవడం లేదంటే పని చేస్తూ ఉండడం, అది మీనింగ్ దానికి. సో అలాంటి టైంలో టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని మనం యూస్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇట్ ఈస్ inevitable for students to burn the midnight oil before the examinations. Inevitable means unavoidable. సో అవాయిడ్ చేయలేరు. ఏంటి? ఎగ్జామ్స్ ముందర స్టూడెంట్స్ అనేవాళ్ళు నైట్ అవుట్ కంపల్సరీ చేయాలి. రాత్రిపూట కూడా చదువుతూనే ఉంటారనమాట. దానిని వాళ్ళు తప్పించుకోలేరు. సో అందుకని ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ ద స్టూడెంట్స్ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని యూస్ చేశారు. టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే రాత్రిపూట కూడా చదువుతూ ఉండడం లేదా పని చేస్తూ ఉండడం అనమాట. సో దాని నుంచి వాళ్ళు తప్పించుకోలేరు ఎగ్జామ్స్ ముందు అని మీనింగ్. ఓన్ సెంటెన్స్ ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు మనం. సో ఈ విధంగా మనకు వొకాబులరీ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం గ్రామర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో గ్రామర్ అనేది చాలా ఈజీగా ఇచ్చారు. ఇక్కడ ఏముందంటే షార్ట్ ఫామ్స్ ఇచ్చారండి. ఓకే, కాంట్రాడిక్షన్ అని కూడా అంటాం మనం ఇక్కడ. సో ఒకసారి చూద్దాం. You have already learnt that an apostrophe shows that something belongs to someone or something before it. సో అపాస్ట్రఫీ అనేది ఎప్పుడు యూస్ చేస్తూ ఉన్నాం మనం ఇప్పుడు వరకు? మనకు తెలిసి ఏదన్నా ఒక వస్తువు లేదా ఒకటి ఇతరులకి చెందింది అని చెప్పడం కోసం. రామూస్ హౌస్, రాము అపాస్ట్రఫీ ఎస్, హౌస్, రామూస్ హౌస్ అంటే రాము యొక్క ఇల్లు. సో ఇలా ఒకటి ఇతరులకి చెందింది అని చెప్పడం కోసం మనం అపాస్ట్రఫీ యూస్ చేస్తున్నాం. బట్ ఇట్ హ్యాజ్ అనదర్ యూజ్. కానీ ఇంకొక దగ్గర కూడా యూస్ చేస్తామన్నమాట అపాస్ట్రఫీని. ఎక్కడంటే వెన్ వన్ ఆర్ మోర్ లెటర్స్ ఆర్ ఒమిటెడ్ ఇన్ ఎ ఫ్రేజ్, an apostrophe is put where they have been left out. సో మనం షార్ట్ ఫామ్స్ని యూస్ చేసినప్పుడు, ఒకటి లేదా రెండు లెటర్స్ని అవాయిడ్ చేసినప్పుడు మనం అపాస్ట్రఫీ అనేది యూస్ చేస్తాం. సో ఎందుకు అనేది చూద్దాం. దస్ మేకింగ్ ఇట్ ఏ షార్ట్ ఫామ్ ఆఫ్ ద ఒరిజినల్ వర్డ్. సో అలా చేయడం వల్ల ఒరిజినల్ వర్డ్కి ఇది షార్ట్ ఫామ్గా. సో మెయిన్ ఇది ఎక్కువ ఎప్పుడు యూస్ చేస్తామంటే ప్రొనౌన్సియేషన్ అప్పుడు యూస్ చేస్తాం అనమాట ఈ షార్ట్ ఫామ్స్ అనేవి. షార్ట్ ఫామ్స్ ఆర్ యూజ్డ్ వెన్ వీ రైట్ ఏ కన్వర్జేషన్. సో కన్వర్జేషన్ రాసేటప్పుడు కూడా మనం, అంటే ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది కదా, సో అలాంటి కన్వర్జేషన్లో కూడా మనం ఈ షార్ట్ ఫామ్స్ ఎక్కువ యూస్ చేస్తాం. యాజ్ ఇట్ వాస్ డన్ ఇన్ ద ప్లే యూ రీడ్. సో
మనం ఇప్పుడు ఈ స్టోరీలో చూసాం కదా శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా. సో ఆ స్టోరీలో కూడా చాలా వరకు ఈ షార్ట్ ఫామ్స్ అనేవి యూజ్ చేశారు. హవెవర్ వెన్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వెర్బ్స్, కమలా ఈజ్ ఎ లాయర్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎంఫసిస్, ఐ విల్ డూ ఇట్. సో ఎప్పుడైతే వీటిని మనం ఓకే మెయిన్ వెర్బ్గా లేదంటే టు ఎంఫసిస్, ఫర్ ఎంఫసిస్ అంటే ఖచ్చితత్వంగా చెప్పడం కోసం యూస్ చేస్తామో అప్పుడు మాత్రం షార్ట్ కట్స్ యూస్ చేయకూడదు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే వీటిని షార్ట్ ఫామ్స్ మెయిన్ వెర్బ్గా యూస్ చేస్తామో అప్పుడు సి హియర్ కమలా ఈజ్ ఎ లాయర్. సో అక్కడ ఈజ్ అనేది మనకు మెయిన్ వెర్బ్గా యూజ్ అయిందనమాట. సో అలాంటప్పుడు దాంట్లో షార్ట్ ఫామ్ అనేది యూస్ చేయకూడదు, కంప్లీట్గా పెట్టాలి. కమలా ఈజ్ అనేది అలాగే పెట్టాలి. ఓకే, అండ్ అలాగే ఐ విల్ డూ ఇట్. సో ఎంఫసిస్ బాగా స్ట్రాంగ్గా ఏదన్నా నీ ఒపీనియన్ చెప్పేటప్పుడు మనం ఫుల్ ఫామే చెప్పాలి, అంతేగాని షార్ట్ ఫామ్స్ యూస్ చేయకూడదు. దే ఆర్ నాట్ కాంట్రాక్టెడ్. సో అవి కాంట్రాక్షన్ ఫామ్లో యూస్ చేయకూడదు అనమాట. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. కెనాట్ ఫుల్ ఫామ్ ఇది. సో షార్ట్ ఫామ్ ఏంటి? కాంట్. ఓకే, సో ఇది కాంట్రాక్షన్ అంటే ఇదే మనకు షార్ట్ ఫామ్స్ అంటే అనమాట. సో కెన్ నాట్ దాని షార్ట్ ఫాము కాంట్. సో అదేవిధంగా చాలా ఇచ్చున్నాడు. వీ హ్యావ్, am, I am, will not, won't, I would, you will. సో ఇలా ఇచ్చి మనకు వర్క్ ఏమి ఇచ్చారంటే పిక్అవుట్ సమ్ షార్ట్ ఫామ్స్, కాంట్రాక్టెడ్ ఫామ్స్. షార్ట్ ఫామ్స్నే కాంట్రాక్టెడ్ ఫామ్స్ అంటాం మనం. యూజ్డ్ ఇన్ ద ప్లే అండ్ రైట్ దేర్ ఫుల్ ఫామ్స్ ఇన్ యువర్ నోట్బుక్ యాజ్ షోన్ అబో. సో మనకు స్టోరీలో చాలా ఉన్నాయన్నమాట ఇలాంటి వాటిని మీ నోట్బుక్లో రాయమని చెప్పాడు. వాటికి ఫుల్ ఫామ్స్ కూడా రాయమన్నారు. సో నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి కావాలంటే. ఐ విల్, ఐ అపాస్ట్రఫీ ఎల్ఎల్. సో దానికి ఫుల్ ఫామ్ ఐ విల్. నెక్స్ట్ ఇట్స్, ఐటీ అపాస్ట్రఫీ ఎస్. దానికి ఫుల్ ఫామ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ థర్డ్ వన్ హీజ్, హెచ్ఈ apostrophe yes, he apostrophe yes, full form he is. Next I can't, full form I cannot. Next I would, I apostrophe d, then full form I would. Next what's, what, what apostrophe yes, full form what is. Next wouldn't, full form would not. Next where's, where apostrophe yes, full form where is, full form is where is. Next you are, full form you are. Next these, thee apostrophe yes means there is, there's. ప్రొనౌన్స్ చేసేటప్పుడు మాత్రం అలా పలకాలి, రాసేటప్పుడు ఫుల్ ఫామ్లో అయితే దేర్ ఈజ్ వస్తుందన్నమాట. సో దట్ ఈస్ వన్ హోంవర్క్. నెక్స్ట్ ఇంకా ఏమి వర్క్ ఇచ్చున్నారు చూడండి. సెకండ్ వన్, ఇక్కడ మనకు ఒక కన్వర్జేషన్ ఇచ్చారండి. సో ఆ కన్వర్జేషన్లో మనకు ఫుల్ ఫామ్స్ ఇచ్చున్నాడు. సో వాటిని షార్ట్ ఫామ్స్లో కన్వర్ట్ చేసి మనం కంప్లీట్ ఈ కన్వర్జేషన్ అనేది మళ్ళీ రాయవలసి ఉంటుంది అనమాట. ఓకే, సో లెట్ us see. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఆఫ్టర్ స్కూల్ అని శారద అడిగితే దానికి ఉషా ఐ విల్ గో హోమ్ అండ్ టేక్ రెస్ట్ ఫర్ అన్ అవర్ అని చెప్పింది. సో ఇక్కడ షార్ట్ ఫామ్ ఏం యూజ్ చేయొచ్చండి మనం? ఐల్, ఐ అపాస్ట్రఫీ ఎల్ఎల్, ఐ అపాస్ట్రఫీ ఎల్ఎల్ అని రాయండి అక్కడ. సో నెక్స్ట్ శారద అడుగుతుంది, దెన్ వెన్ విల్ యూ కుక్ సప్పర్ ఫర్ యువర్ చిల్డ్రన్. సో మీ పిల్లలకి సప్పర్ అంటే డిన్నర్ అనమాట, ఎప్పుడు వండుతావు? దెన్ ఉషా ఐ నీడ్ నాట్ కుక్ టుడే, ఐ నీడ్ నాట్, ఐ నీడెంట్, NEEDN apostrophe T, I needn't అని రాసుకోవచ్చు. ఐ హ్యావ్ మేడ్ సమ్ పులిహోర ఇన్ ద మార్నింగ్, we will, అగైన్ we will. సో దాన్ని ఎలా రాయొచ్చు అంటే we apostrophe LL,
వి అపాస్ట్రఫీ ఎల్ఎల్ అని రాసుకోవచ్చు. విల్ ఈట్ ఇట్ ఫర్ సప్పర్ టు. సో నేను మార్నింగే పులిహోర చేసి వచ్చాను, రాత్రికి కూడా అదే తింటాము అని చెప్పింది. నెక్స్ట్, ఫర్గాట్ టు టెల్ యూ దిస్, ఐ ప్లాన్ ఏ క్విజ్ ఫర్ 6th క్లాస్ చిల్డ్రన్, ఆర్ యూ కమింగ్ టుమారో. సో రేపు నువ్వు వస్తున్నావా, నేను 6th క్లాస్ పిల్లలకి ఒక క్విజ్ పెడతామని ప్లాన్ చేశాను అని శారద అడిగితే దానికి ఉషా ఐ విల్ నాట్ కలిపితే షార్ట్ ఫామ్లో ఐ వోంట్, WON apostrophe T, I won't. I am taking leave for 2 days. I am. So again ఇంకోటి వచ్చింది ఇక్కడే. సో I am. సో I am ఎలా రాయొచ్చు, I apostrophe M అని రాయొచ్చు మనం. ఓకే, I apostrophe M. సో నెక్స్ట్, శారద, why are you going somewhere? ఎందుకు, నువ్వు ఎక్కడికన్నా వెళ్తున్నావా అని అడిగింది. సో ఇక్కడ ఏమి లేవు మనకు. నెక్స్ట్, ఉషా చెప్తుంది ఐ వుడ్, I apostrophe D, I would. Love to do that, నాకు కూడా ఇష్టమే అది చేయడం. బట్ మై మదర్ ఇన్ లా ఈజ్ విజిటింగ్ అస్ టుమారో. ఓకే, మా అత్తగారు రేపు మా ఇంటికి వస్తున్నారు కాబట్టి నేను రేపు రాలేను అని చెప్పింది. సో దెన్ శారదా, దెన్ you apostrophe LL, you will have a hard time I suppose. యా, నీకు అయితే టైం తీరికే ఉండదేమో అనుకుంటున్నాను నేను అనింది. ఉషా, I do not think so, I do not, do plus not, don't. ఓకే, DON apostrophe T, don't. సో యా అనుకుంటున్నాను నాకు టైమే ఉండదనేసి. సో దట్ ఈస్ కన్వర్జేషన్. సో అది రోమన్ 1. నెక్స్ట్ రోమన్ 2లో ఏమి ఇచ్చినారంటే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఇచ్చినారండి. అడ్వర్బ్స్ మనకు చాలా కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ ఉన్నాయి, దాంట్లో ఒకటి ఇక్కడ ఇచ్చినారు, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఓకే, సో అడ్వర్బ్ ఆఫ్ టైము, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఇలా చాలా ఉన్నాయి, దాంట్లో మనకు అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఇచ్చినారు. సో ఏంటి దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్ చూస్తే మనీ ఈజ్ సేఫ్ డ్రైవర్, మనీ ఈజ్ సేఫ్ డ్రైవర్. సో విచ్ కైండ్ ఆఫ్ ఏ డ్రైవర్ మనీ ఈజ్, సేఫ్. సో ఇక్కడ మనీ యొక్క క్వాలిటీని ఇండికేట్ చేస్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. సేఫ్ అంటే అడ్జెక్టివ్. సో ఈ రెండు ఇలా ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా మారుతుందంటే మనీ డ్రైవ్స్ సేఫ్లీ, మనీ డ్రైవ్స్ సేఫ్లీ. హౌ మనీ డ్రైవ్స్, he drives safely. So which describes the verb here, వెర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. సేఫ్లీ అనేది ఎలా డ్రైవ్ చేస్తాడు, సేఫ్లీ. అదే పైన చూస్తే ఎలాంటి డ్రైవర్ అతను, సేఫ్ డ్రైవర్ అంటే ఆ పర్సన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. సో నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం, వెర్బ్ గురించి డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్వర్బ్ అంటాం. ఓకే, సో అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్ ఇచ్చినారు. సో అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే we can make adverbs from adjectives, we can make adverbs from adjectives by adding ly as shown below. సో మనం అడ్జెక్టివ్ కి లాస్ట్ లో ly యాడ్ చేస్తే అడ్వర్బ్ గా మారిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్, సేఫ్ అడ్జెక్టివ్ ప్లస్ ly సేఫ్లీ అడ్వర్బ్. ఈగర్ అడ్జెక్టివ్ ly ఈగర్లీ, సో అది అడ్వర్బ్ అవుతుంది. సో ఇది అన్నిటికీ పాసిబుల్ అవుతుంది అంటే అన్నిటికీ పాసిబుల్ కాదు, కొన్ని సమయంలోనే పాసిబుల్ అవుతుంది. హౌఎవర్ యూ షుడ్ రిమెంబర్ దట్ ఆల్ అడ్వర్బ్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ ఇన్ ద సేమ్ వే. అన్ని అడ్వర్బ్స్ ఇదే విధంగా ఫామ్ అవ్వమన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ కాంట్ యాడ్ ly ఫర్ ద ఫాలోయింగ్ అడ్జెక్టివ్స్ టు మేక్ అడ్వర్బ్స్. సో గుడ్ దానికి ly యాడ్ చేసి గుడ్లీ అని చేయగలుగుతామా, చేయలేం. అండ్ ఫాస్ట్ దానికి ly యాడ్ చేసి అడ్వర్బ్ తయారు చేయగలుగుతామా, ఫాస్ట్లీ అని చేయలేం, బికాస్ ఫాస్ట్లీ అనేది లేదండి. ఓకే, ఆల్రెడీ నేను డిస్కస్ చేస్తున్నాను ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్లో, ఒకసారి చెక్ చేయండి మీరు. ఓకే, సో ఈ విధంగా మ్యాక్సిమం మనం ly యాడ్ చేసి అడ్వర్బ్లో కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏమిచ్చినా చూడండి, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ టెల్ అస్ ద మేనర్ ఇన్ విచ్ సంథింగ్ హ్యాపెన్స్. సో ఒక పని ఏ విధంగా జరిగింది అని చెప్పడమే అడ్వర్బ్ ఆఫ్ మేనర్.
Okay, they are usually placed after the main verb or after the object. So ఇది వెరీ ఇంపార్టెంట్. అడ్వర్బ్ అనేది అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఇది ఎక్కడ ప్లేస్ చేస్తామంటే సెంటెన్స్లో యూజువల్లీ ప్లేస్డ్ ఆఫ్టర్ ద మెయిన్ వెర్బ్ పక్కన పెడతాము, లేదంటే ఆబ్జెక్ట్ తర్వాతన్నా పెడతామన్నమాట. మెయిన్ వెర్బ్ ఉంటే మెయిన్ వెర్బ్ పక్కన, లేదంటే ఆబ్జెక్ట్ తర్వాత ఉంటుందన్నమాట. సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు చూడండి. ద కోర్టియస్ ఆర్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ తెనాలి టు బ్రింగ్ ఇన్ హిస్ పెయింటింగ్. సెకండ్ సెంటెన్స్, తెనాలి లుక్స్ ఎట్ ద గిగ్లింగ్ కోర్టియస్ యాంగ్రీలీ అండ్ వాక్స్ అవుట్. సో ఈ రెండిట్లో చూస్తే ఈగర్లీ అనే దేని పక్కన ఉందండి? ఈగర్లీ అనేది మెయిన్ వెర్బ్ వెయిటింగ్ పక్కన ఉంది. ఓకే, అండ్ యాంగ్రీలీ అనే దేని పక్కన ఉంది? గిగ్లింగ్ కర్టియస్ అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ. సో దాని పక్కన ఉంది, ఆబ్జెక్ట్ పక్కన ఉంది. సో ఈ విధంగా మనం మెయిన్ వెర్బ్ పక్కన ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్ పక్కన కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మన వర్క్ ఏంటంటే, సో ఆబ్జెక్ట్ ఇక్కడ మనకు బ్రాకెట్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారండి. సో ఆ వర్డ్స్ని ఇక్కడ ఈ బ్లాంక్స్లో ప్రాపర్ ఫామ్గా మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. Complete the following sentences with the correct form of the words in the brackets. Okay, next tick the sentences where the adverbs of manner is put after the object. So adverb of manner అనేది ఆబ్జెక్ట్ తర్వాత వచ్చినట్లయితే ఆ సెంటెన్స్కి టిక్ మార్క్ ఇచ్చుకోండి. అండ్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది మనకు మెయిన్ వెర్బ్ తర్వాత వస్తే దానికి ఇంటూ మార్క్ ఇచ్చుకోండి అని చెప్పాడనమాట. ఓకే, సో లెట్ us see that. Sriram speaks correct English. So directly you can write down the answers. Sriram speaks correct English. He speaks English correctly. సో ఇక్కడ వచ్చి కరెక్ట్లీ అని వస్తుందండి. సో అక్కడేమో కరెక్ట్ అని వస్తుంది. సో శ్రీరామ్ స్పీక్స్ కరెక్ట్ ఇంగ్లీష్, హీ స్పీక్స్ ఇంగ్లీష్ కరెక్ట్లీ. సో ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది దేని తర్వాత వచ్చింది? మెయిన్ వెర్బ్ తర్వాత రాలేదు, ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది. సో దీనికి మీరు టిక్ మార్క్ ఇచ్చుకోండి. ఓకే, సో టిక్ మార్క్. నెక్స్ట్ సెకండ్ వన్, సలీం ఈజ్ డాష్ ఏ టైలర్, careless tailor. Salim is a careless tailor. He makes dresses carelessly. He makes dresses carelessly. సో ఇక్కడ కూడా మనకు కేర్లెస్లీ అనేది దేని తర్వాత వచ్చింది? ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది. సో ఆబ్జెక్ట్ తర్వాత వస్తే ఏమి ఇవ్వమన్నారు? టిక్ మార్క్ ఇవ్వమన్నారు. సో ఈ సెంటెన్స్కి టిక్ మార్క్ ఇచ్చుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్, యు ఆల్వేస్ స్పీక్ డాష్. యు ఆల్వేస్ స్పీక్ లౌడ్లీ. నువ్వు ఎప్పుడైనా కానీ చాలా గట్టిగా మాట్లాడు. ప్లీజ్ స్పీక్ క్వైట్లీ. సో ప్లీజ్ స్పీక్ క్వైట్లీ. సో గట్టిగా మాట్లాడు అండ్ చాలా నెమ్మదిగా, అంటే ఫాస్ట్గా మాట్లాడేయకుండా నెమ్మదిగా మాట్లాడు అని చెప్తున్నాడు. సో లౌడ్లీ అండ్ క్వైట్లీ రెండు ఎక్కడొచ్చాయి మనకు? స్పీక్ పక్కన అంటే మెయిన్ వెబ్స్ పక్కన వచ్చాయి. సో మెయిన్ వెబ్స్ పక్కన వస్తే ఏమి ఇవ్వమన్నారు? ఇంటూ మార్క్ ఇవ్వమని చెప్పారు. ఓకే, ఇంటూ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్, బీ డాష్ అండ్ డూ యువర్ హోంవర్క్. సో బీ కేర్ఫుల్ అండ్ డూ యువర్ హోంవర్క్ కరెక్ట్లీ. బీ కేర్ఫుల్ అండ్ డూ యువర్ హోంవర్క్ కరెక్ట్లీ. సో కరెక్ట్లీ అనేది ఎక్కడ వచ్చింది? డూ యువర్ హోంవర్క్ కరెక్ట్లీ, ఆబ్జెక్ట్ పక్కన వచ్చింది, హోంవర్క్ పక్కన. సో ఆబ్జెక్ట్ పక్కన వస్తే టిక్ మార్క్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నందు ఈజ్ ఏ డాష్ రీడర్. నందు ఈజ్ ఏ స్లో రీడర్. హీ రీడ్స్ బుక్స్ వెరీ స్లోలీ. హీ రీడ్స్ బుక్స్ వెరీ స్లోలీ. సో ఇక్కడ కూడా దేని తర్వాత వచ్చింది? బుక్స్ ఆబ్జెక్ట్ దాని తర్వాత వచ్చింది కాబట్టి, ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనము టిక్ మార్క్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్, ప్లీజ్ బీ క్వైట్ ఆర్ డూ యువర్ వర్క్ క్వైట్లీ. ఐ వాంట్ టు స్లీప్. సో డూ యువర్ వర్క్ క్వైట్లీ.
సో డూ అనేది ఫస్ట్లో వెళ్ళింది మనకు, క్వైట్లీ అనేది ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది, డూ యువర్ వర్క్ తర్వాత వచ్చింది, కాబట్టి ఇది కూడా మనకు టిక్ మార్కే ఇచ్చుకుంటాం. ఓకే, 6th one కూడా. నెక్స్ట్, మై మదర్ షౌటెడ్ లౌడ్లీ వెన్ ఐ షోడ్ మై ప్రోగ్రెస్ కార్డ్. సో నేను ఎప్పుడైతే ప్రోగ్రెస్ కార్డ్ చూపించానో మా అమ్మ గట్టిగా అరిచేసింది. సో షౌటెడ్ అనేది వెర్బ్, మెయిన్ వెర్బ్, దాని పక్కనే మనకు లౌడ్లీ వచ్చింది. సో ఇంటూ మార్క్ ఇచ్చుకోండి. సో ఇంటూ మార్క్ ఇచ్చారంటే అది రాంగ్ అనుకుంటారేమో, సో పక్కన బ్రాకెట్ పెట్టుకొని సో అక్కడ మీరు ఇంటూ మార్క్ అనేది ఇచ్చుకోండి. ఓకే, నెక్స్ట్, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. సో లిజన్ వెర్బ్ పక్కనే కేర్ఫుల్లీ వచ్చింది, సో ఇక్కడ కూడా ఇంటూ మార్క్ వస్తుంది. నెక్స్ట్, పిటి ఉషా ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్, షీ రన్స్ వెరీ ఫాస్ట్. సో ఇక్కడ ఫాస్ట్లీ యూస్ చేయకూడదండి, ఫాస్టే యూస్ చేయాలి ఎప్పుడైనా కానీ, ఫాస్ట్లీ అనేది లేదు మనకు. సో షీ రన్స్ వెరీ ఫాస్ట్. సో ఇక్కడ రన్స్ పక్కనే మనకు వెరీ ఫాస్ట్ అని వచ్చింది. సో వెరీ ఉంది కదా అంటే వెరీ కూడా మనకి ఇక్కడ అడ్వర్బ్ కిందకే వస్తుందండి. ఓకే, సో రన్స్ పక్కనే మనకు అడ్వర్బ్ వచ్చింది కాబట్టి దీనికి కూడా మనం ఇంటూ మార్క్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్, రాఘవతి ఈజ్ ఏ డాష్ టీచర్. రాఘవతి ఈజ్ ఏ గుడ్ టీచర్, షీ టీచర్స్ వెరీ వెల్. షీ టీచర్స్ వెరీ వెల్, టీచర్స్ పక్కనే వెరీ వెల్ వచ్చింది. సో ఇది కూడా మనకు ఇంటూ మార్క్ ఇచ్చుకోండి. సో ఈ విధంగా మనం అడ్వర్బ్స్ అండ్ అడ్జెక్టివ్స్ అనేవి చూసాం. అడ్వర్బ్స్ మేనర్ అనేది చూసామన్నమాట, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది. సో ఇక్కడ రైటింగ్లో మనకు ఇమాజిన్ దట్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ కృష్ణదేవరాయ, నౌ గివ్ అన్ అకౌంట్ ఆఫ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ యువర్ కోర్ట్, యూ క్యాన్ స్టార్ట్ లైక్ దిస్. సో ఇక్కడ మనకు మీరే శ్రీకృష్ణదేవరాయలుగానైతే మీ కోర్టులో ఏం జరిగింది అనేది ఒక స్టోరీ లాగా రాయమని చెప్పారు, అది మీరు రాయవలసి ఉంటుంది. సో ఈ రెండు మీ ఒపీనియన్స్ అడిగి ఉంటుంది ఈ బాక్సెస్లో. సో మీరు ఎస్ ఆర్ నో అనేది చూడండి. సో ఇక్కడ స్టడీ స్కిల్స్లో మనకు ద గ్రేట్ కమీడియన్ రాజబాబు గారి గురించి ఇచ్చారండి. ఓకే, సో యాక్చువల్లీ నేను ఈ స్టడీ స్కిల్స్ ఏమి ఇచ్చినా కానీ చదివాను కదా, కానీ ఇప్పుడు చదువుతున్నాను, తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ, అందుకని చదువుతున్నాను. జస్టిస్ యూజ్డ్ టు ఎంటర్టైన్ పీపుల్ విత్ దేర్ విట్ అండ్ హ్యూమర్. సో వాళ్ళ యొక్క తెలివితేటలతో వాళ్ళు సరదాగా అందరినీ ఎంటర్టైన్ చేసేవాళ్ళు, జస్టిస్ అనేవాళ్ళు కోర్టులో అప్పుడు రాజాగారి ఆస్థానంలో. నౌ వీ హ్యావ్ కమీడియన్స్ ఇన్ ఫిలిమ్స్ డూయింగ్ దట్ జాబ్. కానీ ఇప్పుడు మనకు కమీడియన్స్ ఉన్నారు సినిమాల్లో, ఆ పనే చేస్తున్నారు వీళ్ళు కూడా. హియర్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్ అబౌట్ వన్ సచ్ ఎ కమీడియన్ మిస్టర్ రాజబాబు. సో ఇక్కడ ఒక గొప్ప కమీడియన్ గురించి మనకి ఇచ్చారనమాట. ఎవరంటే అతను రాజబాబు. సో రీడ్ ఆన్, అతని గురించి చదవండి అన్నాడు. శ్రీ రాజబాబు వాజ్ ఏ ఫేమస్ కమీడియన్ ఇన్ టాలీవుడ్. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజబాబు ఒక గొప్ప కామెడీ యాక్టర్, హాస్య నటుడు. హీ వాజ్ బోర్న్ ఇన్ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 20 October 1937. అతను 1937లో అక్టోబర్ 20న రాజమండ్రిలో జన్మించాడు, ఈస్ట్ గోదావరిలో. హీ ఎంటర్డ్ టాలీవుడ్ ఇన్ 1960 అండ్ యాక్టెడ్ అంటిల్ 1981. 1960లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు అండ్ 1981 వరకు అతను యాక్ట్ చేశాడు అనమాట, 21 years. ఇన్ హిస్ 21-year ఫిల్మ్ కెరియర్ హీ యాక్టెడ్ ఇన్ మోర్ దాన్ 550 మూవీస్. 21 సంవత్సరాలు అతను 550 సినిమాలు నటించాడు. కెన్ యూ ఇమాజిన్ వాట్ హీ వాజ్ డూయింగ్ బిఫోర్ ఎంటరింగ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? అతను ఫిలిం ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవాడో మీరు అసలు ఊహించగలుగుతారా? బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నమ్ముతారో లేదో, హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ తెలుగు టీచర్. అతను తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఇమాజిన్ హౌ మచ్ ఫన్ హిజ్ స్టూడెంట్స్ మైట్ హ్యావ్ హ్యాడ్. సో ఒకసారి ఊహించుకోండి, అప్పట్లో వాళ్ళ స్టూడెంట్స్ ఎంత ఫన్ అతని దగ్గర నుంచి పొందేవాళ్ళు. బిట్వీన్ 1955 and 60 he acted in many dramas. 1955 నుంచి 60 మధ్యలో కూడా అతను చాలా డ్రామాస్లో యాక్ట్ చేశాడు. 1960 was a milestone in his life because that was the year in which he had his first chance to act in the film called Samajam. సో 1960లో అతని జీవితంలోనే ఒక మైల్ స్టోన్ అనమాట. ఓకే, సో ఆ ఇయర్లోనే అతను సమాజం అనే మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ హీ నెవర్ లుక్డ్ బ్యాక్. అప్పటి నుంచి అతను వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదన్నమాట. హీ మ్యారీడ్ లక్ష్మి
అమ్మలు ఇన్ 1965. సో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన 5 సంవత్సరాలకి అతను పెళ్లి చేసుకున్నాడు. In 70s, he had become a very popular comedian and won many Filmfare Awards. సో 70sలో అతను చాలా పాపులర్ అయిపోయాడు కమేడియన్గా అండ్ చాలా అవార్డ్స్ వచ్చాయి అతనికి. His combination with Rama Prabha was a super hit and they were considered the best comedy pair. సో రమా ప్రభా గారితో ఇతని యొక్క కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు ఓల్డ్ మూవీస్ చూస్తే వీళ్ళ కాంబినేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో రమాప్రభ గారు అంటే ఇప్పుడు కూడా ఉన్నారు ఆమె గారు. సో మనకు దేశముద్రు సినిమాలో ఆ హీరోయిన్ పక్కన ఉంటుంది ఒక ముస్లామిడ. ఓకే, సో ఆవిడ రమాప్రభ గారు అనమాట. మ్యాక్సిమం పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో అంతా ఉంటుంది. మనకు టెంపర్ సినిమాలో కూడా కాజల్ గారికి బామ్మగా ఉంటుంది. సో ఈ విధంగా పూరి జగన్నాథ్ గారి మూవీస్లో ఆల్మోస్ట్ రమాప్రభ గారు ఉంటారు. సో ఆమెతో ఇతని యొక్క కాంబినేషన్ అనేది చాలా బాగుండేది అనమాట అప్పట్లో. నెక్స్ట్, ఇన్ 1972 హీ యాక్టెడ్ యాజ్ ఏ హీరో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద మూవీ తాత మనవడు. సో 1972లో అతను ఒక హీరోగా చేశాడనమాట ఫస్ట్ టైం తాత మనవడు అనే మూవీలో. హీ యాక్టెడ్ యాజ్ ఏ హీరో ఇన్ 4 more ఫిలిమ్స్. సో ఇదే కాకుండా ఇంకా 4 సినిమాల్లో కూడా హీరోగా చేశాడు. హీ ప్రొడ్యూస్డ్ ఫిలిమ్స్ టు, అతను ఫిలిమ్స్ని నిర్మించాడు కూడా, నిర్మాతగా కూడా చేశాడు. ఇన్ 1974 హీ ప్రొడ్యూస్డ్ ద ఫిలిం ఎవరికి వారే యమునా తీరే. 1974లో ఎవరికి వారే యమునా తీరే అనే చిత్రాన్ని నిర్మించాడు. హిస్ ఫిలిం కెరియర్ came to an end in 1981 with the film గడసరి అత్త సొగసరి కోడలు. సో అతని లాస్ట్ సినిమా ఏంటంటే గడసరి అత్త సొగసరి కోడలు. అది 1981లో రిలీజ్ అయింది. అక్కడ తన సినీ ప్రస్థానం అనేది ముగిసింది. హీ కుడ్ నాట్ యాక్ట్ బికాస్ ఆఫ్ హిజ్ ఇల్ హెల్త్. సో అతను అనారోగ్యం పాలయ్యాడు, అందువల్ల అతను యాక్ట్ చేయలేకపోయాడు. దిస్ వండర్ఫుల్ కమేడియన్ హూ వాజ్ ఫోన్లీ కాల్డ్ హాస్య నట చక్రవర్తి పాస్డ్ అవే ఆన్ 17 February 1983. 1983 February 7న అతను చనిపోయాడు అనమాట. అతనికి బిరుదు ఏంటంటే హాస్య నట చక్రవర్తి అనేసి పిలుచుకునేవాళ్ళు అతన్ని అప్పట్లో. సో ఇప్పటికీ అతని తమ్ముళ్ళు చిట్టిబాబు అనేసి ఇంకొక వ్యక్తి కూడా ఆనంద్ అనేసి ఇద్దరు ఉన్నారనమాట, ముగ్గురు. సో మొత్తం ముగ్గురు అతనికి బ్రదర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ముగ్గురు అనుకుంటే అన్నదమ్ములు. సో వాళ్ళు ఇప్పటికీ చాలా సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు మనకు చూసి. సో ఈ విధంగా అతని గురించి ఇచ్చారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే నౌ షో ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మిస్టర్ రాజబాబు ఆన్ ఏ టైమ్ లైన్ గివెన్ బిలో. సో ఇక్కడ టైం లైన్ ఇచ్చాడు. సో ఇలా చిన్న బాక్సులు ఉన్నాయి కదండి. సో ఈ చిన్న బాక్సుల్లో మనం ఆ ఇయర్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఆ ఇయర్స్లో వాళ్ళు ఆమెకి ఏం సంఘటన జరిగింది అనేది ఈ బాక్సెస్లో మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. ఏమని 1937 అని ఇచ్చాడు. సో 1937లో ఏమైంది, ఇక్కడ అతను పుట్టాడనమాట. అతను పుట్టినటువంటి సంవత్సరం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ బ్లాంక్లో ఏం రాయొచ్చు అంటే మనం, సో సెకండ్ బ్లాంక్లో 1960లో, ఇక్కడ 1960 రాసుకోండి. 1960లో హీ ఎంటర్డ్ ఇంటూ ఫిలిం ఇండస్ట్రీ. ఓకే, అతను ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడనమాట. ఓకే, నెక్స్ట్ ఇయర్ వచ్చి 70s, 1970s హీ బికేమ్ ఎ ఫేమస్, హీ బికేమ్ వెరీ పాపులర్ కమేడియన్. హీ బికేమ్ వెరీ పాపులర్ కమేడియన్. నెక్స్ట్ ఇంకొక దాంట్లో వచ్చి మనం 1965, సారీ దీన్ని రివర్స్ ఇక్కడ రాసుకోండి. సో ఆర్డర్లో వస్తాం. సో ఇక్కడ 60 రాసుకున్నట్లయితే ఇక్కడ మనం 65 రాసుకోవచ్చు. 65లో అతను మ్యారేజ్ అయిందనమాట. ఓకే, హీ మ్యారీడ్ లక్ష్మీ అమ్ములు. అండ్ ఇక్కడ వచ్చి 1970sలో హీ బికేమ్ వెరీ పాపులర్ కమేడియన్. ఓకే, సో నెక్స్ట్ 72 రాసుకోండి. 72లో హీ యాక్టెడ్ యాజ్ ఏ హీరో. దీంట్లో హీ యాక్టెడ్ యాజ్ ఏ హీరో. అండ్ నెక్స్ట్ 1974లో హీ ప్రొడ్యూస్డ్ ఎ ఫిలిం. హీ ప్రొడ్యూస్డ్ ఎ ఫిలిం ఎవరికి వారు యమునా తీరే. ఓకే, అండ్ ఇన్ 1981 హిస్ ఫిలిం కెరియర్ కేమ్ టు అన్ ఎండ్. ఓకే, దీంట్లో అతని ఫిలిం కెరియర్ ఎండింగ్కి వచ్చిందని రాసుకోండి. అండ్ ఇక్కడ లాస్ట్ దాంట్లో
1983 రాసుకోండి. ఇక్కడ అతను పాస్డ్ అవే. ఓకే, సో హీ హ్యాస్ పాస్డ్ అవే. సో ఈ విధంగా మీరు అతని యొక్క టైం లైన్ అనేది రాసుకోవచ్చు. సో నెక్స్ట్ లిజనింగ్ స్కిల్స్ ఇచ్చున్నారు. ఈ లిజనింగ్ స్కిల్స్లో మనకు టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఒక ప్యాసేజ్ ఇచ్చారండి, ఒక మైజర్ గురించి. సో బ్రీఫ్గా నేను చెప్పేస్తాను, మీరు వెళ్ళి చదివితే మీకు అర్థమైపోతుంది. ఒక మైజర్ అంటే ఎవరంటే లోబి, పిసినారి వ్యక్తి అనమాట. పిసినారి బంక అంటాం కదా, అలాంటి వ్యక్తి. సో అతను డబ్బులు చాలా సంపాదిస్తాడు, అందరికీ వడ్డీలకు ఇచ్చి ఆ వడ్డీలు తీసుకొని డబ్బు సంపాదించుకుని దాచిపెట్టుకుంటాడనమాట. సరిగా తినేవాడు కూడా కాదు. ఇతనికి ఒక వాచ్మెన్ ఉండేవాడు. ఆ వాచ్మెన్ ఎక్కడ ఉంటాడంటే ఇతని యొక్క గేట్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడే ఒక చిన్న గుడిసెలో ఉండేవాళ్ళు వాచ్మెన్ అండ్ హిజ్ వైఫ్. సో ఇలా ఇతను రోజు మార్నింగ్ వెళ్తాడు ఆ వడ్డీ కలెక్ట్ చేయడం కోసం అండ్ ఆ వ్యాపారస్తులను పలకరించడం కోసం బయట వెళ్తాడు ఈ మైజర్. అండ్ అతను తిరిగి వచ్చేటానికి మధ్యాహ్నం అయిపోతుంది అనమాట. సో ఒకరోజు ఏమైందంటే ఈ వాచ్మెన్ వాళ్ళ భార్యతో, మధ్యాహ్నం మన ఓనర్ గారు వస్తారు, సో ఆయన వచ్చే లోపల నువ్వు చేపల కూర వండేసి అని చేపలు తెచ్చాడు. సో ఆయన గారు చూశారంటే, ఆ చేపల వాసన చూశారంటే ఆయన ఎప్పుడు చేపలు తినడు, కోప్పడతాడు అని చెప్తాడు. సో అతను చేపలు తెచ్చి వీళ్ళు వండేస్తారు. కానీ ఆ రోజు అనుకోకుండా ఇతను చాలా త్వరగా ఇంటికి వచ్చేస్తాడనమాట. సో అలా వస్తూ ఉన్నప్పుడు గేట్ దగ్గర పాస్ అవుతూ ఉంటే అతనికి స్మెల్ వస్తుంది, చేపల వాసన. సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అతను వాచ్మెన్ని పిలుస్తాడు. సో ఈరోజు మీరు ఏం వండుకున్నారు అంటాడు. అప్పుడు మేము ఈరోజు ఇంకెప్పుడు నేను ఇలా చేయను సార్, నన్ను క్షమించండి అని అంటాడు భయపడిపోయి. లేదు నువ్వు భయపడొద్దు, చెప్పు ఏం కూర చేశారు ఈరోజు అని అంటాడు. చేపల కూర వండింది సార్ అన్నాడు. ఆ వాసన చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, కాబట్టి నువ్వు రోజు చేపల కూర వండమని చెప్పు మీ వైఫ్కి అని చెప్తాడు. సో అప్పుడు ఇతను వెళ్ళి రోజు చేపల కూర అంటూ వండు అనేసి చెప్తాడనమాట. సో ఈ విధంగా రోజు చేపల కూర వండుతూ ఉంటారు. అలా వండుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఇతను వెళ్ళి చెప్తాడు వాళ్ళ ఓనర్తో, సార్ మీరు రోజు చేపల కూర వండమంటున్నారు, కానీ రోజు చేపల కూర వండాలంటే మా దగ్గర అంత మనీ అనేది లేదు. సో ఆ మనీ మీరు కనుక మాకు హెల్ప్ చేశారంటే ఖచ్చితంగా చేపలు కొనుక్కొచ్చి రోజు చేపల కూర వండుతాను అని చెప్తాడనమాట. సరే ఉండు అని చెప్పి ఇతను రూమ్లోకి వెళ్ళి డబ్బులు ఉంటాయి కదా, కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ కింద వేస్తాడు, సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ విని ఇతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అయ్యో మనకు డబ్బులు ఇస్తున్నాడు, డబ్బులు తెస్తున్నాడు అనేసి అనుకుంటాడు. అతను బయటకు వచ్చిన తర్వాత, నేను సిల్వర్ కాయిన్స్ కింద వేసిన సౌండ్ మీకు వినిపించిందే అంటాడు. ఎస్ వినిపించింది అంటాడు వాచ్మెన్. సో మీరు చాలా ఆనంద పొంది ఉంటారే ఆ కాయిన్ సౌండ్ విని అన్నాడు. ఎస్ చాలా ఆనందంగా ఉంది, పొందాము అని చెప్తాడనమాట. సో అప్పుడు ఇతను చెప్తాడు, మీ చేపల వాసన చూసి నేను ఎంతో సంతోషాన్ని పొందేవాడిని, అంతేగాని మీ చేపను నేను తినలేదు. నా డబ్బుల యొక్క సౌండ్ విని మీరు ఆనందాన్ని పొందారు, కాబట్టి దానికి చెల్లైపోయింది, మీకు నా డబ్బులు ఇవ్వలేను నేను, మీరు నా డబ్బులు అడగొద్దు, నేను మీ చేపలు అడగలేదు కదా అని చెప్తాడు. సో ఈ విధంగా పిసినారి అయినటువంటి ఆ యజమాని దగ్గర పనిచేసే వాచ్మ్యాన్ ఒక స్టోరీ అనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి చూస్తాం ఇక్కడ కొన్ని. సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ ద రిచ్ మ్యాన్ ఈట్ ఎ చీప్ ఫుడ్? అతను ఎందుకు ఎప్పుడు చీప్ ఫుడ్ తింటాడు? బికాస్ హీ ఈజ్ ఎ మైసర్, అతను ఒక పిసినారి కాబట్టి. నెక్స్ట్, డిడ్ ద రిచ్ మ్యాన్ లైక్ ద స్మెల్ ఆఫ్ ఫిష్? డూ యూ థింక్ హీ లైక్స్ ఈటింగ్ ఫిష్ టు? సో రిచ్ మ్యాన్కి ఆ స్మెల్ నచ్చింది, ఆ ఫిష్ స్మెల్. ఎస్ నచ్చింది. సో అతను ఫిష్ తినాలనుకుంటున్నాడా? అతని మనసులో ఉన్నా కానీ అతను తిండు, డబ్బు ఖర్చు పెట్టడు కాబట్టి. అది నా ఒపీనియన్. హీ కాంట్ స్పెండ్ ద మనీ టు బై ద ఫిష్. ఇఫ్ యూ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ మనీ వుడ్ యూ బీ ఏ మైజర్? గివ్ రీజన్స్. సో నీ దగ్గర కూడా ఎక్కువ డబ్బు ఉంటే నువ్వు కూడా పిసినారి లాగా ఉంటావా? ఎందుకు కారణాలు చెప్పంటాడు. నో, ఐ వోంట్ బీ ఏ మైజర్ బికాస్ వీ ఆర్ లివింగ్ టు fill our stomach, whatever the food we like, we must need to eat, we must need to spend a money to buy the food items. Okay, so we don't know when we are going to die, that's what we should need to enjoy our life, we should need to spend a money for food items. Next, please look it every day, please cook it every day, I like the smell very much. Who said this? మైజర్. ఓకే, నాకు బాగా నచ్చింది, రోజు ఇదే వాడినండి అని మైజర్ చెప్పాడు. నెక్స్ట్, డూ యూ థింక్ ద వాచ్మెన్ ఈజ్ హానెస్ట్? సపోర్ట్ యువర్ ఆన్సర్. సో
వాచ్మెన్ హానెస్ట్ నిజాయితీగా ఉన్నాడా? నో, హీ ఈజ్ నాట్ ఏ హానెస్ట్ బికాస్ హీ ట్రైడ్ టు చీట్ హీజ్ ఓనర్. ఓకే, సో అందుకే కదా అతను రాకముందే నువ్వు వండేసి అని చెప్పాడు. అండ్ సో అతని మంచి కోసమే అనుకున్నా, కానీ అతను చీట్ చేయాలని చూశాడు అక్కడ, అండ్ మనీ కూడా తీసుకోవాలని చూశాడు. సో హీ ఈజ్ నాట్ ఏ హానెస్ట్ పర్సన్. సో ఈ విధంగా మనకు ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిందండి. ఇక్కడ మీకు కొద్దిగా వర్క్ ఇచ్చున్నారు డిస్కస్ చేయమని చెప్పి, గ్రూప్ డిస్కషన్ లాగా. సో అది మీరు ఒకసారి డిస్కస్ చేసుకోండి. నెక్స్ట్ పోయం డియర్ మమ్. సో ఈ పోయం కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో ఆ లింక్ క్లిక్ చేయండి ఒకసారి, మీకు తెలుస్తుంది, ఈ పోయం కూడా వస్తుంది. సో దీనిలో గ్లాసరీ ఏంటంటే మిస్టీరియస్లీ మీన్స్ స్ట్రేంజ్లీ వింతగా, స్కాడ్ మీన్స్ భయపడ్డం, అండ్ హాంటెడ్ మీన్స్ దెయ్యాలు ఉన్నాయని నమ్మడం అనమాట. అండ్ హ్యావ్ ఏ ఫిట్ మీన్స్ టు బి వెరీ షాక్డ్, అప్సెట్, యాంగ్రీ, కోప్పడ్డం, అప్సెట్ అవ్వడం. సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ మీన్స్ మనకు సోడా ఉప్పు. ఓకే, సోడా ఉప్పు అనమాట, పిండిలో కలుపుకుంటాం కదా, పిండి అలాగే పొంగుతుంది అది కలిపితే, అది. నెక్స్ట్ గ్రాండ్ మీన్స్ గ్రాండ్ మదర్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తే ఇక్కడ హూ డూ యూ థింక్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద మిస్చీవియస్ డీడ్స్. సో ఈ అతి పనులు, అల్లరి చేష్టలు అన్నీ చేసిన వాది ఎవరు అనుకుంటున్నారంటే ఆ అబ్బాయి అనమాట, దట్ బాయ్. ఓకే, సో నెక్స్ట్, సో ఆ అబ్బాయి ఎవరు ఇక్కడ మనకు ఈ పోయంలో ఉన్నాడు కదా, ఆ అబ్బాయి అనమాట. సో వై వాజ్ దేర్ ఏ స్ట్రేంజ్ జామ్ స్టెయిన్ ఆన్ ద కిచెన్ వాల్. సో ఆ కిచెన్ వాల్లో వాల్ పైన స్ట్రేంజ్ జామ్ స్టెయిన్స్ అంటే ఆ జామ్ యొక్క మరకలు ఎందుకు ఉన్నాయి అని అడిగారు. ఎందుకంటే బికాస్ ఐ థింక్ సో హీ ట్రైడ్ టు ఈట్ దట్ జామ్ విచ్ ప్లేస్డ్ ఇన్ దట్ కబోర్డ్ ఆఫ్ దట్ కిచెన్. After completion of that eating without washing his hands, he tried to replace that jam in that cupboard. So at that time he touched that wall. So that jam stains came. How do you think did it happen? So అదే ఆన్సర్ అనమాట ఇప్పుడు చెప్పింది నేను. Did the boy play only indoors? Support your answer. సో ఈ పోయం చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అతను ఇండోర్ లోపలే ఆడతాడనేసి, బికాస్ టోటల్ ఇల్లు అంతా కూడా ఎలా అంటే అలా చేసేస్తున్నాడు అనమాట. సో ఆ పోయంలో కొన్ని మిస్చీవియస్ థింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు రాసి, సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఐ థింక్ దట్ బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఇండోర్ ఓన్లీ అని రాయండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ డూ ద మడ్డీ ఫుట్ ప్రింట్ ఆన్ ద కార్పెట్ సజెస్ట్. సో మడ్డీ ఫుట్ ప్రింట్ ఉన్నాయి కదా, సో దాని ఎందుకు వచ్చాయని మీరు అనుకుంటున్నారంటే బికాస్ హర్ మదర్ వాష్డ్ దట్ హౌస్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ వెట్ ఓన్లీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెట్ హీ వాక్డ్ ఆన్ దట్ ఫ్లోర్, సో హిస్ ఫుట్ ప్రింట్స్ కేమ్. అది రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇవి ప్రాజెక్ట్ వర్క్ మీకు. సో ఏ విధంగా అంటే జోకర్ పెట్టుకుంటారు కదా హ్యాట్ అనేది, సో దాన్ని ప్రిపేర్ చేయడం ఎలా అనేసి. సో నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఎంపరస్ న్యూ క్లాత్స్ ఇచ్చారు, ఫన్నీ స్టోరీ అండి ఇది, నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి ఈ లెసన్ కూడా. తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చున్నారు. వాజ్ ద కింగ్ వైస్? అతను తెలివైన వాడైన రాజు? నో, హీ ఈజ్ నాట్ ఎ వైస్ కింగ్. బికాస్ ఎందుకు అనేది మీరు లెసన్లో చూడండి. ఓకే, హీ వాజ్ చీటెడ్ బై that weavers, so that's what he is not a wise king. What would have happened if the old minister had told the kings the truth? King, so రాజు గారికి ఆ మినిస్టర్ నిజం చెప్తే ఏమై ఉంటుంది? then the king also may think that my minister also is not an intelligent fellow. సో రాజుగారు కూడా మన మంత్రి గారు పెద్ద ఇంటెలిజెంట్ కాదేమో, అందుకే ఇతనికి కూడా ఆ క్లాత్ అనేది కనిపించడం లేదేమో అని మినిస్టర్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. అందుకని సో ఇతను చెప్పలేదు, చెప్పుంటే అలా అండర్స్టాండ్ చేసుకోండేవాడు అనమాట. ఏమని? మై మినిస్టర్ ఆల్సో ఈజ్ నాట్ అన్ ఇంటెలిజెంట్, దట్స్ వాట్ హీ ఆల్సో కాంట్ సీ దట్ క్లాత్ అని. నెక్స్ట్, వై డిడ్ ఎవ్రీవన్ pretend that they could see the cloth? ఎందుకు అందరూ యాక్ట్ చేశారు, అందరూ దుస్తుల్ని కనిపిస్తున్నాయి అని చెప్పి యాక్ట్ చేశారు అంటే బికాజ్ ఎవ్రీ వన్ ఆర్ థింకింగ్ దట్ ఇఫ్ ఐ సే దట్ ద క్లాత్ ఆర్ నాట్ విజిబుల్ దెన్ ఎవ్రీ వన్ విల్ బ్లేమ్ us by saying that these persons are not an intelligence. So like that everyone will point out us. So that's why everyone pretended that they could see the cloth. Next, there are
పీపుల్ హూ చీట్ యాజ్ ద వీవర్స్ డీడ్. సో చాలామంది ఉంటారు ఈ విధంగా, ఎలాగైతే ఇక్కడ వీవర్స్ చీట్ చేశారో అలా చాలామంది మన సమాజంలో ఉన్నారు. షేర్ విత్ యువర్ క్లాస్మేట్స్ దట్ యు నో అబౌట్ సచ్ చీట్స్. సో నీకేమన్నా అలా మోసపోయినటువంటి సన్నివేశాలు ఏమన్నా తెలుసుంటే మీ ఫ్రెండ్స్తో ఒకసారి షేర్ చేసుకోండి అని చెప్తున్నాడు. సో మీరు షేర్ చేసుకోండి అలాంటివి ఏమన్నా ఉంటే కూడా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 4th యూనిట్ ఆఫ్ 7th క్లాస్. సో మీకు ఈ యూనిట్, ఈ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, ఈ వొకాబులరీ కావచ్చు, ఇదంతా కూడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.